హాయ్ అండి. వెల్కమ్ టు హానెస్ట్ థాట్స్. నేను మీ హిమబిందు. ఈ వీడియోలో అయితే నేను 'గౌతమ్' గేమ్‌ని అనలైజ్ చేయబోతున్నాను. నిజంగా 'గౌతమ్' జర్నీ అనేది చాలా అంటే చాలా ఇన్స్పిరేషనల్. అసల ఒక ఎలిమినేట్ అయిపోయిన ఒక కంటెస్టెంట్ నెక్స్ట్ వీక్ తన స్ట్రాటజీ అంతా మార్చేసి, తన గేమ్‌నంతా టర్న్ చేసి, ఈరోజు టాప్ 5కొచ్చాడు. టాప్ 5 ఏంటి అసలు వైల్డ్ కార్డ్స్ టాప్ 5 దాకా ఉంటారా అన్న స్టేజ్ నుంచి ఈసారి విన్నర్ వైల్డ్ కార్డ్ కూడా కావచ్చేమో అనే స్టేజ్ దాకా తను మార్చేసాడు తన గేమ్‌ని. అసలు తనకొచ్చిన ప్రతి ఛాలెంజ్‌ని తను ఒక ఆపర్చునిటీ లాగా మార్చుకున్నాడు. మనం ఎప్పుడు వింటూ ఉంటాం కదా! ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు ఎండ్ కాదు. అది సక్సెస్‌కి ఒక స్టెప్పింగ్ స్టోన్ లాంటిదని. నిజమని ప్రూవ్ చేశాడని. తనకి ఏ అడ్డంకొచ్చినా ఫెయిల్యూర్ కాక ఇంకేముందండి. ఫస్ట్ వీకే తను నామినేషన్‌లోకొచ్చి ఎలిమినేట్ అయిపోవడం. అయినా గాని దాన్ని తాను నెక్స్ట్ వీకే తిప్పేసాడు. తిప్పేసి స్ట్రాటజీ మార్చేసాడు. మార్చేసి ఈరోజు ఈ పొజిషన్‌లో ఉన్నాడంటే నిజంగా చాలా మంది వైల్డ్ కార్డ్స్‌కి గౌతమ్ చాలా ఇన్స్పిరేషన్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ముందుగా వీడియోనైతే లైక్ చేసి చూడండి. అలాగే ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫస్ట్ నేను 'గౌతమ్' గేమ్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా తను గేమ్ ప్లే చేశాడు అన్నది కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలా రోజులైపోయింది కాబట్టి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసి, తర్వాత నెగెటివ్స్ కవర్ చేసి, తర్వాత పాజిటివ్స్ కవర్ చేస్తాను. సో, ఇలాంటి వీడియోనే నేను సేమ్ కైండ్ ఆఫ్ వీడియో నిఖిల్‌కి కూడా చేయబోతున్నా. అది కూడా రేపు రిలీజ్ అయితది. బట్ యాహ్! మళ్ళీ మీరు 'గౌతమ్‌కే చేశారా, నిఖిల్‌కి చేయరా అనుకోకండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వీక్ వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయిన వీక్ గౌతమ్‌కి అంత స్క్రీన్ స్పేస్ రాలేదు. తను ఏమంత ఎలివేట్ అవ్వలేదు ఆ 'బీబీ హోటల్' టాస్క్‌లో. సో, ఆ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత 'బీబీ హోటల్' టాస్క్ రాయల్స్ విన్ అవుతారు. అప్పుడు మనకి గ్రూప్స్ ఉన్నాయన్నమాట. రాయల్స్ అండ్ ఓజీసీ. ఆ గ్రూప్స్‌లో నైని, రోహిణి హెల్ప్ అడుగుతారు. ఆ అబ్బాయి నేను చేయను అంటాడు. నేను మణికంఠకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను అంటాడు. నాకప్పుడు అర్థం కాలేదు. ఇదేంటి ఈ అబ్బాయి రాయల్స్ ఏంటి ఓజీస్‌కి హెల్ప్ చేస్తానంటున్నాడు అనేసి. ఆ అబ్బాయి దానికి చెప్పిన లాజిక్ ఏంటంటే మన క్లాన్‌కి హెల్ప్ చేయాలని రూల్ ఏం లేదు. ఇది గ్రూప్‌లో కూడా ఇండివిడ్యువల్ గేమ్ ఆడుకోవచ్చు. నాకు నచ్చిన పర్సన్‌కి నేను హెల్ప్ చేస్తాను అని చెప్తాడు. నాకది మంచిగా అనిపించింది. ఓకే. కరెక్టే గదా! తనకు నచ్చిన ఇండివిడ్యువల్‌కి హెల్ప్ చేసుకోవచ్చేమోలే అనిపించింది. నాకు డౌట్ రాలేదప్పుడు తన స్ట్రాటజీ ఏంటి అనేసి. ఈవెన్ నామినేషన్‌లో గూడా తనకి 'యష్మికి' ఒక నామినేషన్ ఏస్తాడు. ఆ నామినేషన్‌లో తను చెప్పిన పాయింట్ ఏంటంటే మణికర్ణిక గురించే నామినేట్ ఏస్తాడనమాట. మాట్లాడే విధానం మార్చుకోవాలి. అవతల వాళ్ళు తీసుకునే సైకీలో ఉన్నారో లేదో చెక్ చేసుకోవాలి అనేసి మణికంఠ ఓకే. ఇతను కొంచెం సెన్సిబుల్‌గా మాట్లాడుతున్నాడు. సెన్సిబుల్‌గా థింక్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ నాకొచ్చిందనమాట. ఓకే. అదయిపోయింది. అది ఫస్ట్ టైము నాకప్పుడు స్ట్రాటజీ అని నాకు అర్థం కాలేదనమాట. సెకండ్ టైము బ్యాటరీస్ టాస్క్ జరుగుతది. అది కూడా రాయల్స్‌కి, ఓజీస్‌కి. ఆ వీక్ నామినేషన్‌లో ఉంటాడనమాట గౌతమ్. ఆ టాస్క్‌లో కూడా తనేం చేస్తాడు, గ్రూప్‌లో సోలో గేమ్ ఆడతాడు. ఇప్పుడు మెహబూబు, అవినాషు, తేజ, రోహిణి వీళ్ళంతా ఒక గ్రూప్‌లాగా ఆడుతుంటారు. అఫ్‌కోర్స్ అది గ్రూప్ గేమ్. అక్కడ ఆడాల్సింది గ్రూప్ గేమే. వాళ్ళెవరినైనా లోపలికి కిడ్నాప్ చేద్దామన్నా కూడా ఆలోచిస్తుంటాడు. వాళ్ళతో గ్రూప్‌గా వెళ్ళడానికి తను ఇష్టపడలేదనమాట. తను ఒక సోలో ప్లేయర్‌లాగా ఉండడానికే ట్రై చేస్తాడనమాట. మళ్ళీ హరితేజ, నయని వీళ్ళిద్దరు ఒక సైడ్ బాత్రూమ్‌లో కూర్చొని వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. సో, తిను ఈ యష్మి దగ్గరికి, ప్రేరణ దగ్గరికి వచ్చి వాళ్ళని అడుగుతూ ఉంటాడనమాట. ఏంటి ఇది నాకు పాయింట్ కావాలి. మీకు ఫుడ్ ఏమన్నా చేసియమంటారా? ఒక స్ట్రాటజీతో తను వెళ్తాడు. అప్పుడు తను అడుగుతాడనమాట. ఎవరు మెహబూబ్ అడుగుతాడు. ఏంటి మీకు పాయింట్స్ ఇస్తానన్నారా? ఏంటి యష్మి దగ్గర అంటే, లేదు నేను కొన్ని బలవంతంగా తెచ్చుకోలేని ప్రేమతో తెచ్చుకోవచ్చు అన్నట్టుగా చెప్తాడనమాట. అంటే ఏంటి మంచిగా మాట్లాడి వాళ్ళతోటి నాకేమి ఎక్స్‌పెక్టేషన్ లేదు మీ దగ్గర నుంచి. మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి పాయింట్ అన్నట్టుగా మాట్లాడుతాడు. నాకు అది కూడా నచ్చింది. నాకు అప్పుడు కూడా నాకు స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాడు గౌతమ్ అని వెలగలేదు. ఓకే. ఈ అబ్బాయి కొంచెం సెన్సిబుల్‌గా ఉన్నాడు. డిఫరెంట్ వేలో థింక్ చేస్తున్నారు. యూనిక్ థాట్ ప్రాసెస్ అని నేను అనుకున్నాననమాట. సో, ఆ వీక్ నామినేషన్స్ జరుగుతాయి గదా! టాస్క్ కంటే ముందు నామినేషన్స్ జరుగుతాయి. ఆ నామినేషన్స్‌లో అవినాష్‌తో గొడవ పడతాడు తను. ఏంటంటే, వేరే గ్రూప్‌కి హెల్ప్ చేసేవన్న ఒక పాయింట్‌లోనో, దేంట్లోనో నామినేషన్ ఇస్తారు. లేకపోతే రోహిణి ఏమో అది చార్జర్ కింద పడేసావు, వేరే గ్రూప్‌కి సపోర్ట్ చేసావు అని ఒక నామినేషన్ ఏస్తదనమాట. ఓజీస్‌కి చేయకుండా రాయల్స్‌కి చేసావనేసి. దాంట్లో పెద్ద గొడవ అయితది. అక్కడ గొడవ పడాల్సిన అవసరం లేదు. గొడవ పడతాడు. సో, అప్పుడు గూడా నేను అంత అబ్జర్వ్ చేయలేదనమాట. సో, తర్వాతేమైతది, ఆ టాస్క్ అయిపోతది. సో, ఆ వీక్ ఎలిమినేట్ అయిపోతాడు. ఆ వీక్ ఎలిమినేట్ అయిపోతే మణికంఠ ఏం చేస్తాడు, నేను హౌస్‌లోంచి వెళ్ళిపోతున్నాను. నేను సెల్ఫ్ ఎవిక్ట్ అయిపోతానని మణికంఠ ఎళ్ళిపోతాడు. ఇది నిజంగా గౌతమ్‌కి అసల ఎక్స్‌పెక్ట్ చేయలేదు గౌతమ్ తను ఆ వీక్ ఎలిమినేట్ అవుతాడని. సో, అప్పటికే యష్మితో తను క్రష్ అది ఇది అనేసి స్టార్ట్ చేసేసుంటాడు. కరెక్ట్‌గా ఆ వీకెండ్ ఎపిసోడ్‌లోనే మనం చూస్తాం. ముందు రోజే తను యష్మికి చెప్తాడనమాట. యష్మి నాకు నువ్వు స్పెషల్‌లా అనిపిస్తున్నావు. నాకు కొంచెం క్రష్ లాగా స్టార్ట్ అయింది. అనేసి చెప్తాడు. ఆ అమ్మాయి ఏం చెప్తది, నీకు ప్రాబ్లమ్ అయితే నాకు చెప్పు నీకెప్పుడైనా అంటే, ఆ అమ్మాయి ఏమంటది, నాకు ప్రాబ్లమ్ అయినప్పుడు నీకు చెప్తాను. నాకిది నచ్చినప్పుడు నీకు చెప్తాను అంటదా. అప్పటిదాకా నేనేమనను. నీ ఇష్టం, నీ ఫీలింగ్స్ అని వదిలేస్తది ఆ అమ్మాయి అక్కడ.
ఓకే. అదయిపోతది. నెక్స్ట్ డే ఆ సాంగ్ ఏదైతే ఉందో దానికి డాన్స్ వేస్తారు. 'విష్ణుప్రియ', 'పృథ్వీ' వేసినప్పుడు వీళ్ళిద్దరు గూడా ఒక డాన్స్ వేస్తారు. అదేదో సాంగ్ ఉంది గదా! 'యానిమల్' సాంగ్. సో, అదయిపోయిన తర్వాత ఆ వీక్ ఎలిమినేట్ అవుతాడు ఆ అబ్బాయి. ఎలిమినేట్ అయితే అది అబ్బాయి ఎక్స్‌పెక్ట్ చేయలే ఎలిమినేట్ అవుతాడు అనేసి. నిజంగా ఇక్కడే గౌతమ్ గేమ్ టర్న్ అయిందనమాట. అప్పటి వరకు గౌతమ్ ఈజ్ డిఫరెంట్ అనమాట. సో, ఎలిమినేట్ అవుతాడు. లోపలికొస్తాడు. యష్మి వస్తది. యష్మి తనకి కొంచెం మోరల్ సపోర్ట్ ఇస్తది. "నువ్వేం డోంట్ వర్రీ గౌతమ్, నువ్వు ఈ వీక్ మెగా చీఫ్ అయ్యున్నావు. నువ్వేమి అస్సలు ఆలోచించొద్దు. ఈ వీక్ నీకు ప్రూవ్ చేసుకోవడానికుంది. నువ్వు టాప్‌కెళ్తావు. డోంట్ వర్రీ" అనేసి ఆ అమ్మాయి కొంచెం మోరల్ సపోర్ట్ ఇస్తది. అప్పుడే హరితేజ గూడా వచ్చి మనకి వైల్డ్ కార్డ్స్ ఎప్పుడు రిస్క్ ఉంటుంది. అదే వైల్డ్ కార్డ్స్‌తో ప్రాబ్లము. మనల్ని వాళ్ళు ఓన్ చేసుకోలేరు. ఆల్రెడీ ఉన్న వాళ్ళనే ఓన్ చేసుకుంటారు అనేసి హరితేజ గారు గూడా మంచిగా మోరల్ సపోర్ట్ ఇస్తారు. అదయిపోతది గదా! నెక్స్ట్ తను మెగా చీఫ్. అంటే చీఫ్ అనమాట ఆ వీక్. సో, నిజంగా ఇది గూడా లక్కీ గౌతమ్‌కి. ఆ వీక్ తను చీఫ్‌గా ఉండడం వల్ల గూడా తను ఈరోజు ఈ స్టేజ్‌లో ఉన్నాడనిపిస్తది. ఆ వీక్ ఒకవేళ చీఫ్‌గా లేకపోయుంటే తన పొజిషన్ ఎలా ఉండేదో నెక్స్ట్ వీక్ మనం చెప్పలేం. ఎలిమినేట్ గూడా అయ్యుండొచ్చు. చెప్పలేం. మనకు తెలీదు. బట్ యాహ్! అదనమాట. సో, అప్పుడు గౌతమ్ ఏమనుకుంటాడంటే మేబీ హరితేజతో అంటాడనమాట. మేబీ నేనిలా కొంచెం క్రష్ అది అనడం గూడా రాంగ్‌గా వెళ్ళిందేమో జనాల్లోని. ఇంక నేను అవన్నీ స్టాప్ చేసేస్తాను. ఫస్ట్ గేమ్ మీద ఫోకస్ చేస్తాను. ఇంకా యష్మి దగ్గరికి వెళ్ళను అన్నట్టుగా హరితేజకి చెప్తాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ పాయింట్ నేను మళ్ళీ తీసుకొస్తా. సో, తను నెక్స్ట్ డే మెగా చీఫ్ కదా! తను మళ్ళీ నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. తను హరితేజని సేవ్ చేస్తాడు. నామినేషన్ షీల్డ్ ఇస్తాడు. ఇమ్యూనిటీ షీల్డ్ ఇస్తాడు. 2 షీల్డ్‌లు ఇచ్చి హరితేజని సేవ్ చేస్తాడనమాట. సో, ఈ వీక్ కూడా మళ్ళీ ఒక టాస్క్ జరుగుతది. అదేంటి 'బీబీ రాజ్యం' టాస్క్. ఫస్ట్ 2 రౌండ్స్ ఓజీస్ ఓడిపోతారు. అదేంటంటే ఒకటి క్విజ్ రౌండ్ పెడతారు. ఆ క్విజ్ రౌండ్‌లో గట్టిగా ఆర్గ్యూ చేసుకుంటా ఉంటారనమాట. నిఖిల్ సంచాలక్‌గా ఉంటాడు. ఏదో పాయింట్‌కి నిఖిల్‌ని తేజ డిస్‌రెస్పెక్ట్ చేశారని వాళ్ళంతా అరుస్తూ ఉంటాడు. అప్పుడు గౌతమ్ ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ప్రేరణకి, గౌతమ్‌కి ఒక చిన్న క్లాష్ వస్తది. ఆ మధ్యలోకి యష్మి వచ్చి ఇప్పుడు నువ్వు ఇందాక నన్నన్నావు గదా! ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అనంగాల్నే యష్మి మీద గట్టిగా అరుస్తాడు. సో, అక్కడ యష్మికి, గౌతమ్‌కి కొంచెం డిఫరెన్సెస్ ఒస్తాయి. నెక్స్ట్ డే కూడా వాళ్ళు మాట్లాడుకోరు. వాళ్ళిద్దరూ ఏంటంటే డిఫరెన్సెస్ కొంచెం ఎక్కువే ఉంటాయి. యష్మి గురించి హరితేజ దగ్గర టేస్టీ తేజ దగ్గర చెప్తూ ఉంటాడనమాట. ఆ అమ్మాయి ఇట్లా మనకి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు మనతో ఇలాంటప్పుడే కదా మన వాళ్ళెవరో, బయట వాళ్ళెవరో తెలిసేది. సో, ఇంక నాకు అవసరం లేదు ఆ అమ్మాయితో నేను కంప్లీట్‌గా కట్ చేసుకుంటున్నాను అనేసి అంటాడనమాట. నాకు అప్పుడు ఏమనిపించిందంటే ఓకే. లాస్ట్ వీక్ తన గేమ్ ఎఫెక్ట్ అయింది. ఈ వీక్ గొడవైంది. సో, హీ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ హిస్ గేమ్ అనిపించింది. నాకెక్కడ అసలు స్ట్రాటజీ లాగా అదేం అనిపించలేదనమాట. అంతే. ఇంకా ఆ వీక్ తనేమి యష్మితో సరిగ్గా మాట్లాడడు. అక్కడికి వాళ్ళిద్దరికి బ్రేక్ అయిపోతదనమాట. ఆల్రెడీ తను క్రష్ అన్నది తీసేస్తాడు. పక్కకి తీసేస్తాడు. ముందు అంటే ఆ వీక్ అంతా తీసేసి ఉంటాడు. పైగా ఇక్కడ గొడవ అయి ఉంటుంది. ఈ గొడవ వల్ల అది కూడా తీసేస్తాడు. కాకపోతే ఈ మధ్యలో ఒక ఇన్సిడెంట్ జరుగుతది. ఆ టాస్క్ జరిగేటప్పుడు ఏంటంటే నిఖిల్‌ని తను జెలస్ చేద్దాము అనేసి నిఖిల్ విష్ణుప్రియతో చెప్పుంటాడనమాట. తను డాన్స్ ఏస్తే నాకు లాస్ట్ వీక్ మండింది అని చెప్పాడంట. అది విష్ణుప్రియ వచ్చి యష్మికి చెప్తే ఓకే. ఎందుకు కాలుతది వీడికనేసి సరే నేను కావాలని నిఖిల్‌ని మండిపిస్తాను అనేసి ఏం చేస్తది తేజని, అవినాష్‌ని, గౌతమ్‌ని ముగ్గురిని అన్నం తినిపించమంటది ఆ అమ్మాయి. గౌతమ్‌ని ఒక్కడినే అనదు మీరు గాని ఆ ఎపిసోడ్ చూసుంటే. సో, అవినాష్, తేజ ఆల్రెడీ స్పూన్‌తో తినిపిస్తారు ఆ అమ్మాయికి. కానీ గౌతమ్ తినిపించాలనిపోతే గౌతమ్ తినిపించడు. ఆ అమ్మాయి వద్దంటది అక్కడికి ఆగిపోతది. అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ముగ్గురు అన్నం తినిపించడానికొచ్చారు. నాగార్జున సార్ ఈ విషయాన్ని కూడా మెన్షన్ చేస్తారు ఒక వీకెండ్‌లో. మీలో ఏమైంది యూనిటీ? మీరు యష్మి వచ్చి పిలవంగాల్నే మీరంతా లోపలికెళ్ళిపోయారనే పాయింట్ కూడా ఒక వీకెండ్ తెస్తారనమాట. సో, అదనమాట. అది ఆ అమ్మాయి ఒకసారి గౌతమ్ టీ షర్ట్ వేసుకుంది. ఒకసారి అన్నం తినిపించమని ఓన్లీ గౌతమ్‌కి స్పెషల్‌గా అడగలేదు. ముగ్గురిని అడిగింది ఆ అమ్మాయి కావాలని నిఖిల్‌ని మండించడానికి. ఆ అమ్మాయి అది చేసింది రాంగ్ అని నాకు అనిపించింది. బట్ నేను ఆ పాయింట్ మీకు చెప్తున్నా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా జరిగాయి అన్నదానికి అనమాట. గుర్తు చేస్తున్నా ఒకసారి చాలా రోజులైంది కాబట్టి. సో, ఇది. ఆ వీకు 'బీబీ రాజ్యం' టాస్క్ అయిపోతది. వీళ్ళు ఓడిపోతారు రాయల్స్. ఓజీస్ విన్ అవుతారు. వీకెండ్ ఒస్తది. వీకెండ్ ఒచ్చినప్పుడు నాగార్జున సార్ రివీల్ చేస్తారు. ఏంటి? యష్మి తనతో డాన్స్ ఏస్తే నీకు మండిందంట కదా! అనేసి నిఖిల్‌ని అడుగుతారు. నిఖిల్ ఏం మాట్లాడడు. పృథ్వీ లేసి చెప్తాడు. ఏ వచ్చి బి పై, బి వచ్చి సి పై అనేసి. అంతే. ఆ రోజు గౌతమ్ నిజంగా హర్ట్ అయ్యాడా? స్ట్రాటజీనా అని నాకు తెలీదు. నిజంగా హర్ట్ అయ్యి ఉండొచ్చు. బట్ ఎందుకంటే ఎవరినో మండిపించడానికి నన్ను వాడుకుంది అనేసి ఆ అబ్బాయి అన్నాడు. సో, ఆ తర్వాత
మనకు మళ్ళీ అదే ఎపిసోడ్‌లో చూపిస్తారు కదా! వాళ్ళు బ్లూ కలర్ టీ షర్ట్స్ వేసుకుంటారు. ఆ అమ్మాయి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తుంటది. "గౌతమ్ నీకు మా ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు. మా ఇద్దరి మధ్య అసలేం లేదు. మేము ఇంతవరకు అసలు మాట్లాడుకోలేదు. నేను ఇష్టమని వాడితో చెప్పలేదు. ఏమీ లేదు" అనేసి ఆ అమ్మాయి అంటది. "సరే యష్మి నీ లైఫ్ నీ ఇష్టం వదిలేసేయి. నువ్వు నీ కానీ నువ్వు వాడుకోకుండా ఉండాల్సిందే" అంటే ఆ అమ్మాయి సారీ చెప్తది. "నీ లైఫ్ నీ ఇష్టం వదిలేసేయి. ఇంక నాకేం సంబంధం లేదు. మనిద్దరం ఇప్పుడు కంటెస్టెంట్స్" అంటాడు. ఆ సీన్ చూసి నిజంగా అబ్బా! గౌతమ్ చాలా మెచ్యూర్డ్‌గా ఇంత మంచిగా రిసీవ్ చేసుకున్నాడు అనిపిచ్చింది. నెక్స్ట్ డే నామినేషన్స్ ఇక్కడి నుంచి నాకు గౌతమ్ స్ట్రాటజీ క్లియర్‌గా అర్థమైంది. తను వాంటెడ్‌లీ డే 1 నుంచి గ్రూప్‌లో కూడా సోలో ఎందుకున్నాడు అంటే హి వాంటెడ్ టు ప్రూవ్ దట్ తను సోలోగా ఆడుతున్నాడు అని ఆడియన్స్‌కి ఫ్యూచర్‌లో ఒక పాయింట్ ఈ ఓజీస్ మీద తేవడం కోసం తను వాంటెడ్‌లీ సోలోగా ఉంటున్నాడు. అది తన గేమ్ స్ట్రాటజీ అని నాకు అప్పటిదాకా అర్థం కాలేదనమాట. అది నెక్స్ట్ నాకు అర్థమవుతూ వచ్చింది. సో, నెక్స్ట్ నామినేషన్ జైల్ నామినేషన్. విష్ణుప్రియ గౌతమ్ నామినేట్ చేస్తది. ఇక్కడ యష్మి టాపిక్ వస్తదనమాట. యష్మి టాపిక్ వచ్చినప్పుడు యష్మి అరుస్తది. ఏంటంటే, "గౌతమ్ నువ్వు నా గురించి చెప్తున్నావు. నేను కూడా వచ్చి అక్కడ పాయింట్ చెప్పాల్సొస్తది. ఎందుకంటే నువ్వు నా గురించి వచ్చింది అక్కడ టాపిక్" అంటే, "అక్క నువ్వు ఊరుకో అక్క" అంటాడు అక్కడ నిజంగా. సో, "అక్క నువ్వు ఊరుకో అక్క" అనంగానే నాకు అది అంత ఈజీగా అప్పటికప్పుడు వచ్చినట్టు నాకు అనిపించలా. ప్రాబబ్లీ తను ఆ డేకి యష్మిని నామినేట్ చేయడానికి రెడీగా ఉన్నాడేమో. బట్ బిగ్ బాస్ నామినేషన్స్ డిఫరెంట్‌గా ఇచ్చేసాడనమాట. విష్ణుప్రియని సెలెక్ట్ చేయమని. ఆ వీక్ ఎవరిని నామినేట్ చేయాలనేది. ఎందుకంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్‌కి ఇవ్వలేదు. సో, ప్రాబబ్లీ ఆ వీక్ నామినేషన్స్ ఇచ్చుంటే తను యష్మిని నామినేట్ చేసుండేవాడేమో. ఎందుకంటే అక్క అనేది అంత ఈజీగా అప్పటికప్పుడు ఫ్లోలో వచ్చినట్టు నాకు అనిపించట్లేదు. తను వాంటెడ్‌లీ ప్రిపేర్డ్‌గా వచ్చి తను అన్నట్టు ఎందుకంటే నన్ను అక్క అనొద్దు, అక్క అనొద్దు అని ఆ అమ్మాయి ఒక 4, 5 సార్లు చెప్తే అంటా అని అంటూనే ఉంటాడు. కావాలని రెచ్చగొడుతూనే ఉంటాడు. సో, ఆ తర్వాత గేమ్ అంతా ఏంటంటే తను వాంటెడ్‌లీ యష్మిని టార్గెట్ చేయడం. ఎందుకు యష్మినే టార్గెట్ చేశాడు అంటే తను గేమ్ చూసొచ్చాడు బయట. గేమ్ చూసొచ్చినప్పుడు సో, గౌతమ్ గేమ్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ నుంచి మణికంఠకి సపోర్ట్ చేయాలని చూసాడు. మణికంఠకి ఒక స్టాండ్ తీసుకునేవాడు. ఎందుకు తను గేమ్‌లోకి ఎంటర్ అయినప్పుడు బయట మణికంఠకి చాలా సింపతి ఉంది. ఈ నిఖిల్ వల్ల వీళ్ళ వల్ల వీళ్ళెక్కువ తనను అబ్బాయిని టార్గెట్ చేస్తున్నారు మణికంఠననేసి మణికంఠ వైపు స్టాండ్ తీసుకున్నాడు. ఎప్పుడైతే మణికంఠ వెళ్ళిపోయాడో మణికంఠ ఓట్స్ అన్నీ గౌతమ్‌కి టర్న్ అయినాయి. ఈ ఎపిసోడ్ నుంచే మణికంఠ ఓట్స్ అన్నీ గౌతమ్‌కి ఎక్కువ టర్న్ అయినాయి. ఎందుకంటే ఆ ఎపిసోడ్‌లో తను యష్మితో తన పేరేంటి? నిఖిల్‌తో, పృథ్వీతో, విష్ణుప్రియతో నలుగురితో గొడవ పడతాడు. ఆ ఎంటైర్ ఓజీస్‌తో గొడవ పడడం వల్ల మణికంఠకి వీళ్ళందరూ టార్గెట్ చేశారు అని ఒక మణికంఠ ఫ్యాన్స్‌కి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒక్కసారిగా గౌతమ్‌కి టర్న్ అయిపోయాడు. ఫస్ట్ టైమ్ అసలు గౌతమ్ క్రేజ్ రావడానికి ఒక రకంగా 2 రకాలుగా మణికంఠ కారణం. ఒక రకంగా ఎలిమినేట్ అయిపోయి తన ప్లేస్ తన గేమ్‌లో ఉండడానికి ఒక ఛాన్స్ ఇచ్చాడు. అలాగే తన ఫ్యాన్ ఫాలోయింగ్ అప్పటి వరకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌నంతా కూడా మనం అంటాం కదా! గంపగుత్తగా గౌతమ్‌కి ఇచ్చేసాడు ఆ ఫ్యాన్స్‌ని కూడా. అట్లా అయిపోయిందనమాట. నిజంగా అది డబుల్ బొనాన్జా ఆ సిట్యుయేషన్ గౌతమ్‌కి. సో, ఆ రోజు యష్మితో గొడవ పడతాడా, మనకి ఆ రోజు ప్రోమో గూడా అదే అనమాట. ఇంకొకటేంటంటే పృథ్వీ ఎందుకో నవ్వుతూ ఉంటాడు. "మస్తు నవ్వొస్తుందిలే కాక" అనేసి జైల్లోంచి అంటుంటాడనమాట. ఆ తర్వాత ఏవేవో డైలాగ్స్ ఒస్తాయి. "దమ్ముంటే పేరు చెప్పు" అంటే దమ్ముంటే పేరు చెప్పు అంటే విష్ణుప్రియ అని అంటుంటాడనమాట. "నీకు ఫేవరెటిజము, నీకు కావాల్సిన వాళ్ళని ఒకలాగా చూస్తావు, వాళ్ళని నామినేట్ చేయవంటే" తర్వాత పృథ్వీ "దమ్ముంటే పేరు చెప్పు" అని అంటే ఏంటి దమ్ము గురించి మాట్లాడుతున్నావు అనేసి ఇంక ఆ జైల్లో నుంచి మళ్ళీ మళ్ళీ నిఖిల్ గూడా ఇన్వాల్వ్ అవుతాడు గదా! ఎందుకు "అరే! గౌతమ్ ఊరుకోరా" అంటే ఏంటి నువ్వేమన్నా డిఫెన్స్ లాయర్‌వా అనేసి ఆ సిట్యుయేషన్‌ని బాగా తను యుటిలైజ్ చేసుకున్నాడనమాట. అది డెఫినెట్‌గా ఒక స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీలో తప్పు లేదనమాట. తనకొచ్చిన నేను చెప్పాను కదా! ఛాలెంజెస్‌ని తను ఆపర్చునిటీగా మార్చుకున్నాడు. ఎప్పుడైతే ఆ అమ్మాయి నామినేషన్‌లో ఏసిందో అది ఛాలెంజ్ తనకి. ఎందుకంటే తను సేవ్ అవుతాడో లేదో తెలీదు. తను లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయాడు. లాస్ట్ వీక్ కెప్టెన్. ఈ వీక్ నామినేషన్‌లోకొచ్చేసాడు. సో, ఆ వచ్చిన ఛాలెంజ్‌ని నిజంగా ఒక ఆపర్చునిటీ లాగా తిప్పేసుకున్నాడు. ఆ దెబ్బకి ఆడియన్స్ అసలు ఫుల్లు ఫాన్స్ అయిపోయారు ఆ వీక్. ఇన్‌బిల్ట్ మణికంఠ ఫ్యాన్స్ అండ్ స్పెషల్‌గా ఈ గ్రూప్ మీదైతే ఎవరైతే కోపంగా ఉన్నారో నిఖిల్ మీద, పృథ్వీ మీద వాళ్ళంతా ఒక్కసారిగా అప్పటికే తెలుగు, కన్నడ అన్న ఒక ఫీలింగ్ వచ్చేసింది కదా! వాళ్ళంతా గౌతమ్ ఒక టార్చ్ బేరర్ లాగా కనిపించాడు. ఓకే. మనకి వీళ్ళకి ఎగనెస్ట్‌గా ఇతనొకడున్నాడు. మనం ఇతన్ని సపోర్ట్ చేయాలి. ఇతన్ని పైకి లేపాలని రివ్యూవర్స్ అందరూ లేపేశారనమాట గౌతమ్‌ని ఆహా! ఓహో! అని. నిజంగా ఆ వీక్ గౌతమ్‌కి అసలు టర్నింగ్ పాయింట్.
నిజంగా 'యష్మి' అనే అమ్మాయి ఎంతమందిని ఆ అమ్మాయి వల్ల మణికంఠకి కూడా అంత సింపతి, అంత పేరు, అంత ఫ్యాన్స్ వచ్చారంటే కూడా 'యష్మినే' దానికి కారణం అనమాట. ఈ 'గౌతమ్‌కి' కూడా ఒక రకంగా ఇండైరెక్ట్‌గా 'యష్మినే' కారణం అనమాట. సో, ఇంకా ఆ వీక్ నుంచి నాకు 'గౌతమ్' స్ట్రాటజీ అర్థమైంది. ఓకే. తను ఇప్పటిదాకా ప్లే చేసిందంతా సోలో గేమ్, ఇదంతా సోది. సోలో గేమ్ కాదు, పాడు కాదు. తను ఒక స్ట్రాటజీతో వచ్చాడు. ఈ గ్రూప్‌ని ఎక్స్‌పోజ్ చేయాలనుకుంటున్నాడు. తన ప్లాన్ అది. సో దట్ తను ప్లాన్ అది కావాలంటే తను గ్రూప్ గేమ్‌లో ఉండకూడదు. సో, అందుకే తను ఎవరితో ఉండకుండా తను ఒక సోలో అన్నట్టుగా తను బిహేవ్ చేసి సోలో ప్లేయర్‌గా ఉన్నాడని నాకు అర్థమైంది. ఫస్ట్ టైమ్ నాకప్పుడు అర్థమైంది. అప్పటికి క్లాన్స్ డిజాల్వ్ అయిపోయినాయి. ఇప్పుడు అంతా ఒక క్లాన్ అనమాట. సో, ఆ రైవల్రీ తను ఎప్పుడైతే యష్మి సారీ చెప్పిందో, నీ ఇష్టం యష్మి, నీ ఇష్టం అన్నాడు కదా! అంతే. ఇంకా యష్మి మర్చిపోయింది ఆ అబ్బాయిని. అంటే ఏంటి తనతో రైవల్రీ అట్లా ఏమి యష్మికి లేదు. కానీ ఈ అబ్బాయి కంటిన్యూ చేశాడు. అసలు ఆ హౌస్‌లో ఎవరైనా గౌతమ్‌ని ఒక ఫస్ట్ టైమ్ ఒక మనిషిలాగా కాదు, ఒక ఫ్రెండ్‌లాగా ట్రీట్ చేసి ఎవరైనా సపోర్ట్ ఇచ్చారంటే యష్మి ఒక్కటే. ఎందుకంటే తను ఎలిమినేట్ అయినప్పుడు తనకు మోరల్ సపోర్ట్ ఇస్తది యష్మి. "నువ్వేం ఫీల్ అవ్వద్దు. నువ్వు టాప్‌లో ఉంటావు." అట్లా ఇట్లా అనేసి చెప్తది. అలాగే ఆ బ్యాటరీ టాస్క్‌లో ఎవరైనా ఒక పాయింట్ ఇస్తారంటే ప్రేరణ వద్దంటున్నా కూడా యష్మినే ఒక పాయింట్ ఇస్తది గౌతమ్‌కి. నిజంగా ఆ అమ్మాయే ఆ అబ్బాయికి ఎప్పటికి అంటే నాకు యష్మిలో నచ్చేదదే. తనెవరినైనా ఫ్రెండ్ అనుకుంటే తను ఈజీగా ఫర్‌గివ్ చేసేస్తది. వాళ్ళేదైనా మిస్టేక్స్ చేసినా గుర్తుపెట్టుకోదు. ప్లస్ ఆ అమ్మాయి సపోర్ట్ ఎప్పటికీ అలానే ఉంటది. మీరు చూడండి చివరిదాకా ఆ అమ్మాయి గౌతమ్‌కి సపోర్ట్‌గానే ఉంది. ఒక్కసారి రెడ్ టీమ్‌లో ఇంకా నిఖిల్ ప్రెషర్ తట్టుకోలేక ఆ అమ్మాయి తీసేసింది కానీ యష్మి గౌతమ్‌ని. మిగిలిన అన్ని సార్లు ఆ అమ్మాయి ఎప్పుడు గౌతమ్‌కి సపోర్ట్‌గానే ఉంది. సో, ఇక్కడి నుంచి ఇంకా వాంటెడ్‌లీ తను కావాలని రెచ్చగొట్టడం, కావాలని పోక్ చేయడం, ప్రతి ఒక్కరిని కావాలని గొడవలు పెట్టుకోవడం అన్నట్టు నాకనిపించింది. ఎందుకంటే, ఆల్రెడీ అసలు యష్మి గౌతమ్ విషయంలో జరిగిందేంటి, ఈ అబ్బాయి వచ్చి నాకు క్రష్ ఉంది అంటాడు. ఎక్కడ నువ్వంటే నాకు ఇష్టము, లవ్వు అని చెప్పడు. జస్ట్ క్రష్, ఫ్లర్టింగ్ చేస్తా అంటాడు. ఆ అమ్మాయి ఓకే అనింది అంతే. ఆ అమ్మాయి ఏమి నీ దగ్గరొచ్చి నువ్వంటే ఇష్టము అని చెప్పలేదు ఆ అమ్మాయి ఎక్కడ. నీ దగ్గరకొచ్చి మాట్లాడలేదు. గౌతమ్ నువ్వంటే నాకు ఇష్టము, క్రష్ అని చెప్పలేదు ఆ అమ్మాయి. నువ్వెళ్ళి ఆ అమ్మాయి క్రష్ అని చెప్పావు. ఆ అమ్మాయి చేసిన మిస్టేక్ అల్లా ఏంటి, నేను ఇంకొకళ్ళని ఇష్టపడుతున్నాననో, లేదో అది ఆ అమ్మాయి పర్సనల్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నువ్వెళ్ళి ఆ అమ్మాయి క్రష్ అని చెప్తే, ఆ అమ్మాయి పర్సనల్ ఫీలింగ్స్ ఆ అమ్మాయికి ఎవరు ఇష్టం అని చెప్పాల్సిన అవసరం లేదు. ఏమన్నా అంటే నా ఫీలింగ్స్‌తో ఆడుకున్నావు గదా! అంటే నిజంగా అంత ఫీలింగ్స్ ఉన్నాయా? ఆ 1 వీక్‌లోనే అంత ఫీలింగ్స్ అంత ఫార్మ్ అయిపోయినాయా అక్కడెక్కడైనా? నువ్వే ఆల్రెడీ కట్ చేసావు. ఆ రోజు ఎప్పుడైతే ఎలిమినేట్ అయ్యావో, ఆ వీక్ డిసైడ్ అయిపోయావు. మేబీ ఇది రాంగ్ అయిపోయిందేమో, నేను కట్ చేస్తున్నానని కట్ చేసావు. ఆ నెక్స్ట్ నీకు యష్మితో ఒక పెద్ద గొడవ అయింది ఆ బీబీ రాజ్యం టాస్క్‌లో. ఆ తర్వాత నువ్వు కంప్లీట్‌గా ఆ అమ్మాయితో మాట్లాడడం మానేసావు. జస్ట్ ఇదొక ఆపర్చునిటీగా తీసుకున్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ ఎప్పుడైతే ఆ అమ్మాయి వచ్చి సారీ చెప్పిందో, ఆ అబ్బాయి యాక్సెప్ట్ చేసాడో, ఆ తర్వాత ఇంకా ఆ టాపిక్ అయిపోయింది. డన్ అండ్ డస్టెడ్. ఇంక దాన్ని తేగూడదు. ఆ టాపిక్‌ని మాటికి తెచ్చి అక్క అని కావాలనే ఆ అమ్మాయిని రెచ్చగొట్టి గౌతమ్‌కి తెలుసు ఆ అమ్మాయికి మాట్లాడడం సరిగ్గా రాదు, డిఫెండ్ చేసుకోవడం సరిగ్గా రాదు అనేసి. ఒకసారి ఆ పాము నోట్లో గుడ్డేసినప్పుడు కూడా అంటాడనమాట. ఏంటి నేను నాలో ఉన్న చంద్రముఖిని బయటకి తీయాల్సొస్తదని అవినాష్‌తో అంటే, కమాన్ తీ చూసి చాలా రోజులయిందని కూడా అంటాడనమాట గౌతము. సో, ఒక సిట్యుయేషన్‌ని అది ఒక పర్సనల్ సిట్యుయేషన్‌ని తను ఆపర్చునిటీ లాగా తీసుకొని మాటికి ఆ అమ్మాయిని ఛాన్స్ దొరికినప్పుడల్లా నామినేట్ చేస్తూ మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదనమాట ఆ అబ్బాయిలో. ఇదొక స్ట్రాటజీ కంప్లీట్‌గా అది ఒక పర్సనల్ థింగ్‌ని స్ట్రాటజీగా వాడుకున్నాడు. ఎందుకు ఇంత కన్ఫర్మ్‌గా చెప్తున్నానంటే, ఈ లాస్ట్ వీక్ కూడా నామినేషన్‌లో నువ్వు యష్మిని వాడుకున్నావు అనే మాట అన్నాడు. నాకు అస్సలు గౌతమ్ ఎలా ఇలా మాట్లాడగలడు ఒక అమ్మాయి గురించి, అది షోలో నేను అమ్మాయి గురించి వాడుకున్నావు అనే పాయింట్ ఎలా తెస్తాడు? ఇంత చీప్‌గా ఎలా మాట్లాడతాడో అనిపించింది. అందుకే నేను ఈ పాయింట్‌ని ఇంత స్ట్రెస్ చేస్తున్నాననమాట. సో, తను సోలో అని ప్రూవ్ చేసుకోవడం కోసం పాపం తేజ ఎగ్ ఏదైతే ఉంటుందో అది తీసి స్నేక్‌కి ఇచ్చేస్తాడు. స్నేక్ ఫీడ్ చేసేస్తాడనమాట. సో, అది కూడా ఆ రోజు తేజ చాలా ఫీల్ అవుతాడు. అప్పుడు తేజకి ఫస్ట్ టైమ్ గౌతమ్ ఏం చేస్తున్నాడు? ఎందుకు ఇలా గేమ్ ఆడుతున్నాడు? అని ఫస్ట్ టైమ్ తనకు అర్థమైతది. ఓకే. తను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. తను సోలో అని ప్రూవ్ చేసుకోవడానికి నా గుడ్డును కూడా తను వేసేసాడు అనేసి తేజకి అర్థమైతదనమాట. నువ్వు నిజంగా సోలోగా ఉండాలనుకోవడం వేరు. ఒక పాయింట్ ఆడియన్స్‌కి, జనాలకి ప్రూవ్ అనుకోవడం కోసం కావాలని నీ ఫ్రెండ్ గేమ్‌ని కూడా నువ్వు పాడు చేయాలనుకోవడం. ఇప్పుడు నీ గేమ్ నీకెంత ఇంపార్టెంటో, ఆ అబ్బాయి కూడా ఎలిమినేట్ అయితే ఆ అబ్బాయికి కూడా ఆ గేమ్‌కి అది అంతే ఇంపార్టెంట్ కదా! ఆ అబ్బాయి మేబీ ఉండుంటే ఆ అబ్బాయికి ఆ షీల్డ్ వచ్చేదేమో ఎవరికి తెలుసు? ఆ ఎవిక్షన్ షీల్డ్ తెలీదు. సో, అది పక్కన వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉండడం అది నాకు చాలా సెల్ఫిష్ అనిపించింది గౌతమ్. ఓకే. నువ్వెంత సోలో అయినా ఆడుకో. నువ్వు పక్కన వాళ్ళ గేమ్ చెడగొడుతున్నావంటే అది చాలా సెల్ఫిష్. ఆ అబ్బాయి వల్ల బాధితులు నిజంగా తేజ ఒకసారి కాదు, రెండు సార్లు బాధితుడయ్యాడు. యష్మి చాలా సార్లయిందనమాట. సో, అది ప్యూర్ సెల్ఫిష్ అనిపిచ్చింది. ఇక అన్ కోయిన్సిడెంటల్ కాదులెండి. 'బిగ్ బాస్' టీమ్ కావాలని ఆ వీక్ ఏం చేశాడు, యష్మిని, ప్రేరణని గౌతమ్‌ని ఒక టీమ్‌గా చేశారు. ఆ టీమ్‌లో
అన్‌ఫార్చునేట్‌లీ మళ్ళీ యష్మి ఒక మిస్టేక్ చేస్తది. ఏం మిస్టేక్ చేస్తది? తను గౌతమ్‌ని గేమ్‌లోంచి తీసేస్తది. యెల్లో కార్డ్ ఇచ్చినప్పుడు. తనకి తెలీదనమాట యాక్చువల్‌గా అక్కడేంటి, తేజ ఒక పాయింట్ చెప్తాడు ప్రేరణతో. అలాగని అదేంటి ఆల్రెడీ మూవ్ అయినోడుగా ఉండాలి. మూవ్ కాని వాళ్ళు తీసేస్తే ఆ లూడో గేమ్‌లో తీసినా వేస్టే. ఒకవేళ ఇప్పుడు యష్మి ఎలాగో మూవ్ కాలేదు గదా! ఒకవేళ తను గౌతమ్‌ని గాని తీసేసినా తన గేమ్‌లో ముందుకెళ్ళలేదనేసి ఆ పాయింట్ ప్రేరణకి చెప్తే ప్రేరణ చెప్పదు. ప్రేరణ చెప్పకపోవడానికి కూడా రీజన్ ఉంది. ప్రేరణ ఏంటంటే తను ఒకవేళ గౌతమ్ మూవ్ అయితే తను చీఫ్ కంటెండర్, ఇద్దరు చీఫ్ కంటెండర్ అయితే కాంపిటీషన్ టఫ్ అయితది. అది తనకు ప్రాబ్లమ్ అనుకోని ప్రేరణ చెప్పదనమాట. సరే అని చెప్పేసి యష్మికి ఇంకా యష్మి నామినేషన్‌లో ఉంటుంది. అంతకుముందు నాగార్జున గారు తిట్టుంటారనమాట. "నువ్వేంటి లాస్ట్ వీక్ గూడా సాక్రిఫైస్ చేసావని." ఇంకా ఆ అమ్మాయి గూడా నామినేషన్‌లో ఉంది. ఈ గొడవంతా అయింది. ఏమో అది ఎట్లా ఎళ్తుందో ఏమో అనేసి ఆ అమ్మాయి సెల్ఫిష్‌గా ఆలోచించిందనమాట అక్కడ యష్మి. సెల్ఫిష్‌గా ఆలోచించి నేను పైగా నిఖిల్ దగ్గర నుంచి ఆ అమ్మాయికి చాలా ప్రెషర్ ఉండుంటుంది ముందు రోజు. ఆ రోజు ఉండదు, ముందు రోజు ఉంటుంది. ముందు రోజు గౌతమ్‌ని గేమ్‌లోంచి తీసేయి అని ఆ అమ్మాయికి చాలా టార్చర్ అనమాట అది. సో, ఇంకా ఆ అమ్మాయికి ఆప్షన్ లేక ముందు రోజు ఒక పెద్ద గొడవయితది. పానిపట్టు టాస్క్‌లో పెద్ద గొడవయితది. నిజంగా యష్మి గౌతమ్ కోసం చాలా ఆర్గ్యూ చేస్తది నిఖిల్ తోటి. "నువ్వెందుకు అలా చేసావనేసి." అక్కడంతా నాకు అంత చేసినా కూడా ఆ అమ్మాయిని ఆ అబ్బాయి చాలా నెగెటివ్ చేస్తాడు. నెక్స్ట్ ఇంకా అనేసి నాకు అది కొంచెము గౌతమ్‌లో చీప్‌గా అనిపించిందనమాట. చీప్‌గా కాదు, సెల్ఫిష్‌గా అనిపించిందనమాట. ఎందుకింత సెల్ఫిష్? వేరే వాళ్ళు బ్యాడ్ అయినా పర్లేదు నా గేమ్ బాగుండాలనుకోవడం చాలా సెల్ఫిష్ అనిపించింది గౌతమ్‌లో. సో, ఇంక నెక్స్ట్ డే ఆ అమ్మాయి తీసేస్తది గదా! గేమ్‌లోంచి తీసేస్తది కదా! అది ఇంకొక పాయింట్. అక్కడ హరితేజ వచ్చి కొంచెం రెచ్చగొడుతది. చూడు నిన్ను తీసేసింది. ఆ అమ్మాయి కదా! ఎళ్ళిపోవాలి గేమ్‌లోంచి అనేసి ఇంకా గ్రడ్జ్ పెట్టేసుకుంటాడనమాట యష్మి మీద. సో, ఆ వీక్ నాగార్జున గారు అందరిని తిడతారు. యష్మిని, నిఖిల్‌ని, గౌతమ్‌ని. అక్కడ గౌతమ్‌కి కొంచెం ఎక్కువ డోస్ పడతది. ఏదో బీప్ వాడాడనేసి అంతా అయిపోతది. ఆ వీక్ ఫుల్లు ఆడియన్స్‌లో సింపతి వచ్చేసింది. ఎందుకంటే ఒకటి నిఖిల్ గేమ్‌లోంచి యష్మిని తీపిచ్చేసాడని ఒక రీజను. తీసేసిన తర్వాత నిఖిల్ వేసిన జోకులు చాలా జోకులేస్తాడు. నిజంగా అది ఆ రోజు నాకు నిఖిల్ బిహేవియర్ అస్సలు నచ్చలేదు. దానికి యష్మి, పృథ్వీ వీళ్ళిద్దరు నవ్వుతూ ఉంటారు. సో, అదంతా అనమాట. అదంతా ఆ వీక్ నాగార్జున గారిచ్చిన కోటింగ్ ఆడేమో అంతా అయితే ఇంక గౌతమ్ ఇట్లా రైజ్ అనమాట. ఈ 2 వీక్స్ ఈ వీక్ మేజర్ వీక్ ఈ రెడ్ టీమ్‌లో ఉన్న మేజర్ వీక్ గౌతమ్ ఇట్లా రైజ్ అయిపోయాడనమాట. ఒకటి నామినేషన్‌లో తను బాగా అందరికి తన వే ఆఫ్ టాకింగ్ నచ్చింది. ఇంకా ఆ వీకెండ్ నాగార్జున గారు ఇచ్చిన కోటింగ్, ఈ యష్మి చేసిన అన్‌ఫెయిర్‌గా గేమ్‌లోంచి తీసేయడము, ఆ నిఖిల్ దానికి తీసేయి అని చెప్పడము ఇదంతా ఇంకా గౌతమ్ టాప్‌లోకి వెళ్ళిపోయేలాగా చేసిందనమాట ఆ వీక్. సో, ఆ రెడ్ టీమ్ అదంతా అయిపోయిన తర్వాత ఆ వీక్ ఫైనల్‌గా నిఖిల్‌కి కొంచెం నబీల్‌తో ప్రాబ్లమ్ అయితది. అక్కడ నబీల్ గివ్ అప్ ఇచ్చేసి అవినాష్‌ని మెగా చీఫ్ చేస్తాడు. అక్కడ నబీల్‌తో ఒక బాండ్ చేసుకుంటాడు. ఏంటంటే వాళ్ళందరూ నీకు హెల్ప్ చేసినట్టే ఉంటారు గానీ, వాళ్ళలో వాళ్ళకి నువ్వు వేరే క్లాన్‌తో ఉన్నప్పుడు నీకు హెల్ప్ చేస్తారు. నీ దగ్గరకొచ్చేసరికి వాళ్ళలో వాళ్ళు ఉన్నసరికి వాళ్ళ ప్రయారిటీస్ వేరు. నువ్వు లీస్ట్ ప్రయారిటీ అని చెప్పేసి నబీల్ కొంచెం బ్రెయిన్ వాష్ చేస్తాడనమాట. అక్కడ నబీల్ పడిపోతాడనమాట. గౌతమ్ బ్రెయిన్ వాష్‌లో, అవినాష్ బ్రెయిన్ వాష్‌లో పడిపోయి నబీల్ ఇటొచ్చేస్తాడనమాట. ఆ నెక్స్ట్ డే నామినేషన్స్ ఏం నామినేషన్స్ అవి వాటర్ నామినేషన్స్ ఏదో బ్లాక్ వాటర్ ఉంటుంది గదా! అందులో మళ్ళీ నిఖిల్ వచ్చి అనవసరంగా నో మీన్స్ నో డిస్‌రెస్పెక్ట్ చేసినట్టు అయితది గదా! అంటే అక్కడ ఇంకా గౌతమ్ ఒక పవన్ కళ్యాణ్ టవల్ ఒకటి కట్టుకొచ్చి అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అని జెప్పేసి అక్కడ యాక్చువల్‌గా నిఖిల్ చెప్పిన పాయింట్ వచ్చేసి డిస్‌రెస్పెక్ట్ ఒక అమ్మాయి అక్క అనొద్దు అంటే మాటికంటే అది డిస్‌రెస్పెక్ట్ అని నిఖిల్ అంటే ఆ పాయింట్ వదిలేసి నో మీన్స్ నో చుట్టూనే తిప్పేస్తూ ఇంకా టవల్ ఒకటి కట్టుకొని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనేసి ఇంకా ఆ వీక్ అంతా తనకి చాలా హై అనమాట. హై మూమెంట్స్ చాలా ఉన్నాయి గౌతమ్. కానీ నాకు నచ్చింది ఏంటంటే ఎస్పెషల్లీ ఆ పవన్ కళ్యాణ్ టవల్ ఒకటి కట్టుకొని రావడం నాకు అస్సలు నచ్చల పర్సనల్‌గా. ఎందుకంటే నీ గేమ్ బానే ఉంది. నీ స్ట్రాటజీస్ వర్క్ అవుతున్నాయి. వై యూ నీడ్ అనమాట. ఆ పవన్ కళ్యాణ్ టవల్ ఎందుకు నీకు? నువ్వు ఆడియన్స్‌కి ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌ని అని చెప్పాలనుకుంటున్నావు. నాకు అది అస్సలు నచ్చల వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం. ఎందుకంటే ఆ అబ్బాయి సొంత స్ట్రాటజీస్‌తోనే బానే ఉంది ఆ అబ్బాయి గేము. ఇలా మళ్ళీ పవన్ కళ్యాణ్ టవల్ అది అస్సలు నాకు నచ్చలేదనమాట. నాకు అది కూడా వన్ ఆఫ్ ద నచ్చని పాయింట్ గౌతమ్‌లో. ఇంక ఛాన్స్ దొరికినప్పుడల్లా అవతల వాళ్ళని ఫేవరెటిజం, గ్రూపిజం అంటుంటాడు. తను మాత్రం ఎప్పుడూ ఆర్ట్ గ్రూప్‌లో ఎవరిని నామినేట్ చేయలేదు. ఇంతవరకు తను రోహిణిని నామినేట్ చేయలేదు, అవినాష్‌ని నామినేట్ చేయలేదు, టేస్టీ తేజాని నామినేట్ చేయలేదు, హరితేజని నామినేట్ చేయలేదు. చాలామందిని నామినేట్ చేయలే రాయల్స్ నుంచి. బట్ తను మాత్రం వీళ్ళలో మీరెందుకు నామినేట్ చేసుకోరని కావాలని ఒక క్వెషన్ ఏస్తాడు. మీరు గ్రూపిజం అంటారు, ఫేవరెటిజం అంటాడు. ఏవేవో పెద్ద పెద్ద వర్డ్స్ అన్నీ ఉపయోగిస్తాడు. గ్రూపిజం అంటాడు. ఆ అబ్బాయి లేస్తే అనేది ఏంటి నిఖిల్ ఆమె పేరేంటి యష్మి, పృథ్వీ వీళ్ళు ముగ్గురు చాలా గ్రూపిజం అంటారు. అసలు పృథ్వీ, యష్మి లేని నామినేషన్స్ ఉన్నాయా? వాళ్ళు గ్రూపిజం చేసి ఏం చేశారు? వాళ్ళిద్దరు లేని నామినేషన్స్ ఒక్కటైనా ఉందా? వాళ్ళు
చివరి దాకా ట్రై చేశారు. అరే! అవినాష్‌ని నామినేషన్‌లోకి తేవాలి, రోహిణిని నామినేషన్‌లోకి తేవాలని వాళ్ళ ప్లాన్‌లు వర్కౌట్ కాలా. బిగ్ బాస్ టీమ్ వర్కౌట్ కానీలా. డిఫరెంట్ నామినేషన్స్ ప్రాసెస్ పెట్టేసినియి. ఒక్కొక్కళ్ళనే నామినేట్ చేయాలన్నారు. ఏదేదో అన్నారు. ఎక్కడ చూసినా ఏమన్నా అంటే ప్రతి దానికి ఏదన్నా నిఖిల్‌తో ఎవరికైనా ఇష్యూ అయిందనుకో అక్కడికొచ్చి వెంటనే క్వెషన్ చేస్తాడు. లేదా పృథ్వీతో ఎవరికైనా ఇష్యూ అయిందనుకో అక్కడికొచ్చి వెంటనే ఒక ఒపీనియన్ ఏదైనా పాస్ చేస్తాడు. అదే వేరే వాళ్ళకి గొడవలు జరుగుతున్నాయనుకో పాస్ చేయడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ విషయంలో తేజ ఏసింది తప్పు కదా! ఎందుకు ఆ రోజు తను తేజని క్వెషన్ చేయలేదు? యష్మిని తప్పు అన్నాడు కదా! నిఖిల్‌తో యష్మిని నువ్వెందుకు నామినేట్ చేయలేదు అన్నాడు. మరి తేజ, యష్మి అంత పెద్ద ఇష్యూ జరిగి అక్కడ ఎగ్ పడేసినప్పుడు తేజ ఫస్ట్ వచ్చి క్వెషన్ చేసాడా? చేయడు. తనకి గ్రూపిజం ఉంది. లేదు అంటే అది అబద్ధం. తను కావాలని వాంటెడ్‌లీ సర్టెన్ గ్రూప్‌ని టార్గెట్ చేయాలనుకున్నాడు. చేశాడు అంతే. అంతే కదా! నిఖిల్‌తో అంటాడు నువ్వు యష్మిని ఎందుకు నామినేట్ చేయలేదు? ఎగ్ పడేసావని. మరి నువ్వెందుకు నామినేట్ చేయలేదు తేజని ఎగ్ పడేసావని చెప్పు. మరి ఆ వీక్ ఎందుకు ప్రేరణ నామినేట్ చేసావు? ఏమనంటే నాకు ప్రేరణకి ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి అంటాడు. అవంతా కాదు. ఆ అబ్బాయి వాంటెడ్‌లీ ప్రేరణని ఒకసారి, నిఖిల్‌ని ఒకసారి, యష్మిని ఒకసారి, పృథ్వీని ఒకసారి వీళ్ళ నలుగురిని టార్గెట్ చేయాలనుకున్నాడు. ఎందుకంటే వీళ్ళ నలుగురిని టార్గెట్ చేసి వీళ్ళ గ్రూపిజం, ఫేవరెటిజం ఇవంతా బయట పెట్టి సో ఆడియన్స్‌కి పోర్ట్రే చేయాలి. ఆడియన్స్‌కి కన్వే చేయాలి. అది తన ప్లాన్ అనమాట. సో అందుకోసం తను వాంటెడ్‌లీ వీళ్ళనే నామినేట్ చేసేవాడు. అది నిజంగా ఆ అబ్బాయి కూడా గ్రూపిజంలో పార్టే. ఎందుకంటే ఏ రోజు ఆ అబ్బాయి అవినాష్‌ని గాని, రోహిణిని గాని, తేజని గాని నామినేట్ చేయలేదు. వాళ్ళ దగ్గర ఏం తప్పులు లేవా నామినేట్ చేయడానికి? సో, ఇంకో నచ్చని పాయింట్ ఏంటంటే, కెమెరాల దగ్గరికెళ్ళి మాట్లాడతాడు. ఏముంటుంది కెమెరాస్ దగ్గరికెళ్ళి మాట్లాడడానికి? ఏదైనా ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగిందనుకో, సో, అప్పుడు మన తప్పేమన్నా ఉందేమో, ఆడియన్స్ తప్పుగా అనుకుంటారేమో అనేసి వెళ్ళి మనం కెమెరాస్ దగ్గర ఎళ్లి మాట్లాడితే ఒక పాయింట్ ఉంటుంది. అలా గాకుండా ప్రతి చిన్నదానికి కెమెరా దగ్గరికెళ్ళి నేనొక్కడిని సోలో, నాకెవ్వరు సపోర్ట్ లేరు అంటే ఎందుకుంటారు? వాంటెడ్‌గా నువ్వు సోలోగా గేమ్‌లో ఉండాలి అని డిసైడ్ అయ్యి, నువ్వు అందరిని కావాలని అందరిని దూరం పెట్టేస్తే నీకసలు ఫ్రెండ్‌గా ఉండడానికి తేజ రెడీ, రోహిణి రెడీ, చాలామంది రెడీ అక్కడ. కానీ చెయ్యడనమాట. సో, వాంటెడ్‌లీ అందరికి దూరం పెట్టాడు. వాంటెడ్‌గా అందరికి దూరం పెట్టి మళ్ళీ కెమెరా దగ్గరికెళ్ళి కంటెంట్ ఇస్తూ ఉంటాడు. నాకది అస్సలు నచ్చనే నచ్చదు. కెమెరా దగ్గరికెళ్ళి తను సింపతి సీక్ చేస్తున్నాడేమో అనిపిస్తది. నిజంగా నాకు 'గౌతమ్' గేమ్‌లో నచ్చనివి 2 పాయింట్లు, బాగా నచ్చనివి 2 పాయింట్లు. ఒకటి ఆ టవల్ కట్టుకోవడం. తను ఆల్రెడీ గేమ్ బాగా ఆడుతున్నాడు. అసలు ఆ టవల్‌తో తనకి ఏ ఉపయోగమూ జరగట్లేదు. ఈ కెమెరాలతో మాట్లాడడం. కెమెరాలతో మాట్లాడకపోతేనే తనకింకా ఆడియన్స్‌లో సింపతి ఉంటుంది. కెమెరాలతో మాట్లాడి ఉన్న సింపతిని పోగొట్టుకుంటున్నాడు 'గౌతమ్' అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ ఫ్యామిలీ వీక్ వచ్చింది. వాళ్ళ బ్రదర్ వచ్చి ఇన్పుట్స్ ఇస్తారు. నువ్వు సోలోగా ఉండమని చెప్తారు. ఇదే కంటిన్యూ చేయమంటాడు. రైవల్రీ ఇంకా కంటిన్యూ చేయన్నట్టుగా చెప్తాడు. అక్కడి నుంచి గౌతమ్ గేము ఇంకా ఆర్టిఫిషియల్‌గా అయిపోయింది. అప్పటిదాకా ఏదో ఆర్గానిక్‌గా, న్యాచురల్‌గా ఒక ఫ్లోలో వెళ్తుంది గౌతమ్ గేమ్. తన స్ట్రాటజీలు వాటెవర్ ఇట్ ఈస్ తను ఒక స్ట్రాటజీతో వచ్చాడు. తను అది యూజ్ చేస్తున్నాడు అనిపించింది. ఎప్పుడైతే ఈ ఫ్యామిలీ వీక్ అయిపోయిందో అప్పటి నుంచి ప్రేరణతో కావాలని ఏదో ఒక పాయింట్ ఇచ్చి కావాలని గొడవపడి ఆ గొడవని చిన్నదాన్ని పెద్దది చేసి ఆ అమ్మాయి ఆ తర్వాత మాటలు వదిలేస్తే దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి చాలా పెద్ద సీన్ చేశాడు. చాలా సార్లు చేశాడు ప్రేరణతో. వాంటెడ్‌లీ తను ప్రేరణతో చేశాడనమాట. ఇంకో విషయం చెప్పాలి. నాకు ఈ వీక్ ఏమనిపించిందో తెలుసా? ఈ వీక్ స్టార్టింగ్‌లో తను విష్ణుప్రియతో కొంచెం క్లోజ్‌గా ఉంటున్నట్టు అనిపించింది. నేను ఒక వీడియోలో కూడా చెప్పా. ఏంటి గౌతమ్ దగ్గర నుంచి పాజిటివ్‌గా ఉంది విష్ణుప్రియతో అనేసి. నాకు ఇవాళ అనిపించింది విష్ణుప్రియ ఎళ్ళిపోతుంటే, అరే మనం బయటకొచ్చాక కలుద్దాం లేరా, నేనేంటో నీకు అర్థమైతది లేదురా అంటే, ఏంటి విష్ణుప్రియ ఫ్యాన్స్ కోసం ఏమన్నా నిజంగా ఫ్రెండ్‌షిప్ ఏమన్నా ట్రై చేస్తున్నాడా అనిపించింది. ఎందుకంటే ఒకసారి ఒక ట్రస్ట్ పోయిందనుకోండి ఎవరికైనా మనకి ప్రతిదీ స్ట్రాటజీ లాగే అనిపిస్తది. ఎందుకంటే ఆ అబ్బాయి వేసిన స్ట్రాటజీలు మామూలుగా లేవు గదా! ఇప్పుడు నాకు ప్రతిదీ స్ట్రాటజీగా అనిపిస్తుంది గౌతమ్. ఈరోజు విష్ణుప్రియతో అంత క్లోజ్‌గా వెళ్ళేటప్పుడు మనం బయట కలుద్దాము అది ఇది అని చెప్తుంటే ఏంటి ఈ వీక్ ఏమన్నా ఓట్స్ కోసం ఏమన్నా ఇంత ఫ్రెండ్ అయిపోయాడా అనిపించింది నాకు. సో, వాళ్ళ అన్నయ్య వచ్చారు. ఇంక చెప్పారు. అందరితో గొడవలు. ఇంకా పృథ్వీతో లాస్ట్ వీక్ అదేంటి నా వెంట్రుక కూడా పీకలేవు, బొచ్చు పీకలేవు ఏదో గొడవ జరిగింది గదా! అప్పుడు అది వాంటెడ్‌లీ అసలు రోహిణి, నిఖిల్ ఉన్నారక్కడ. అబ్బాయి చాలా తెలివైనోడు. నాకు గౌతమ్‌లో నచ్చేది ఇదే. ఒక పాయింట్‌ని ఎంత కన్విన్సింగ్‌గా చెప్తాడంటే అసలు మనకది అబద్ధమో, నిజమో గూడా అర్థం కాదు. అంత బాగా చెప్పేస్తాడనమాట. సో, ఆ లాస్ట్ మెగా చీఫ్ టాస్క్ జరుగుతుంటది గదా! ఆ రోజు తనకి తేజకి సపోర్ట్ చేయాలనుంది. తేజకి సపోర్ట్ చేయాలని అనిపించినప్పుడు తను చెప్పే పాయింట్ ఏంటంటే, సో, నేను తేజకి సపోర్ట్ చేస్తున్నాను. రీజన్ ఏంటంటే, మెగా చీఫ్ అవ్వని వాళ్ళని నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అంటాడు. అంతకుముందు రౌండ్ పృథ్వీది జరుగుతది. పృథ్వీకి సపోర్ట్ చేయడు. పృథ్వీ కూడా మెగా చీఫ్ అవ్వలేదుగా! మరి పృథ్వీకి ఎందుకు సపోర్ట్ చేయలేదు? నువ్వు మెగా చీఫ్ అవ్వని వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటే, జస్ట్ తేజ కోసం ఆ మాట అంటాడు. అది క్వెషన్ చేసే అంత తెలివితేటలు అక్కడ వేరే వాళ్ళకి లేవనమాట. వేరే వాళ్ళకంటే రోహిణి వాళ్ళకున్నాయి. కానీ వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు చెయ్యరనమాట.
సో, ఆబ్వియస్లీ తను తేజకి సపోర్ట్ చేయాలి కాబట్టి ఆ మాట అనేస్తాడనమాట. మెగా చీఫ్ అవ్వని వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. తేజకి సపోర్ట్ చేస్తాడు. ఆబ్వియస్‌గా యష్మి కూడా అవ్వలేదు కాబట్టి ఇంక తన మాట మీద తనకు కూడా హెల్ప్ చేయాల్సొస్తది. ఆ నెక్స్ట్ రౌండ్ మీరు అనొచ్చు యష్మికి కూడా చేశాడు కదా! అంటేసి. సో, తర్వాత ఏమైతది డిజర్వ్ అండ్ డిజర్వ్ వస్తది. రోహిణికి, నిఖిల్‌కి. అసలు రోహిణికి, నిఖిల్‌కి డిజర్వ్ అండ్ డిజర్వ్ వస్తే నువ్వు వైల్డ్ కార్డ్సు, ప్రాబ్లమ్సు ఇంత దూరం వచ్చాము అంటే అది తన పాయింట్ ఆఫ్ వ్యూలో తనకు గాని చెప్పుంటే అది నేను నమ్ముండేదాన్ని. ఎందుకంటే నిజమే గౌతమ్ చాలా స్ట్రగుల్ అయ్యాడు గేమ్‌లో. ఎలిమినేట్ అయ్యాడు. అయినా తనని తను ప్రూవ్ చేసుకోవడానికి డే అండ్ నైట్ తన స్ట్రాటజీస్ ఏవో తను యేసుకున్నాడు. కష్టపడ్డాడు వచ్చాడు. అసలు రోహిణి అంతవరకు నామినేటే కాలేదు. ఇంత దూరం వచ్చింది అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చేసి వచ్చింది? తను ఏమి స్ట్రగుల్ అయింది గేమ్‌లో? నామినేషన్‌లోకెళ్ళి ప్రూవ్ చేసుకుంది అంటే ప్రూవ్ చేసుకున్నట్టు. గేమ్స్ బాగా ఆడింది. అప్పటిదాకా అంటే ఆ లాస్ట్ వీక్ నుంచే గేమ్స్ బాగా ఆడడం స్టార్ట్ చేసింది రోహిణి. ఇంత స్ట్రగుల్ అయ్యి ఇక్కడ ఇంత దూరం వచ్చాము. మీరంతా గ్రూప్ గేమ్ ఒక ప్లాన్ చేసుకొని ఒక ప్లాట్ వేసుకొని మమ్మల్ని బయటికి పంపాలని చూసారనేసి కావాలని ఒక గొడవ స్టార్ట్ చేస్తాడు అక్కడ. అది అయితే నాకు చాలా చీప్‌గా అనిపించింది. కావాలని పృథ్వీ చెప్తాడు అప్పుడు 2 క్లాన్స్ ఉన్నాయి. మేము అనుకున్నాం అందరం కలిసి డిస్కస్ చేసుకున్నాము అనేసి. అయినా గాని వినడే. ఆ గొడవను పెద్దది చేయాలనుకున్నట్టు చేస్తాడు. నబీల్ కూడా చెప్తాడు. అసలు నబీల్ ఎంత హెల్ప్ చేసుంటాడు ఈ గ్రూప్‌కి. మళ్ళీ నబీల్ నేను నిన్ను అనట్లేదు అంటాడనమాట. సో, అది కూడా అయిపోతది. సరే ఆ గొడవ కూడా అయిపోతది. ఏదో జరుగుతది మొత్తంగా. ఆ గొడవ అయిపోయిన తర్వాత ప్రేరణతో, యష్మితో మీ ఇద్దరు ఒక సెపరేట్ గ్రూపు. మీరెంత గ్రూపిజం చేస్తుంటారో అనేసి మాట్లాడతాడనమాట. నిజంగా అసలు యష్మిని అసలు ఆ అబ్బాయి ఎలా మాట్లాడగలడు అనిపిస్తది. ఎందుకంటే ఒక గేమ్ కోసం తను ఏమైనా చేయగలడు అనిపిస్తది. ఆ తర్వాత ఒక దాంట్లో సూట్ కేస్‌లో ఆ అమ్మాయి రెడ్ టీమ్‌లో ఉన్నప్పుడు ఇవ్వలేదని రిగ్రెట్ అయ్యి ఆ సూట్ కేసుల దాంట్లో కూడా ఒక సూట్ కేస్ వస్తే నిన్నే కంటెండర్‌గా సెలెక్ట్ చేసుకుంటానని కూడా ఆ అమ్మాయి రిగ్రెట్ అయ్యి చెప్తదనమాట. ఆ ఎగ్ పడేసినప్పుడు కూడా ఆ అమ్మాయి ఏం మాట్లాడదు. ఆ అమ్మాయి హరితేజతో కూడా అంటది. వాడు పడేసినా కానీ వాడి ఫేస్‌లో ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది అనేసి. ప్రేరణ కూడా వచ్చి చెప్తది. యష్మి నువ్వు ఎందుకు అసలు వీలైనప్పుడల్లా నువ్వు వాడికి హెల్ప్ చేయాలని చూస్తున్నావు. నువ్వెందుకు గౌతమ్‌ని గేమ్‌లోకి తీసుకోవాలనుకుంటున్నావు అంటే, ఏమోరా నాకు నేను గిల్టీ ఫీల్ అవుతున్నాను. నేను లాస్ట్ టైమ్ వాడికి ఇవ్వలేదు కదా! రెడ్ టీమ్‌లో తీసేసాను కదా! అంటే, అని చెప్పి కూడా ఆ అమ్మాయి ఇవ్వాలనుకుంటది పాపం. అయినా గానీ ఆ అమ్మాయిని ఛాన్స్ దొరికినప్పుడల్లా ఎస్పెషల్లీ గ్రూపిజం అంటాడు, ఫేవరెటిజం అంటాడు. మళ్ళీ ఆ అమ్మాయి ఎళ్ళిపోయిన తర్వాత కూడా ఆ అమ్మాయి వెనకాల కూడా చాటుగా తేజ, గౌతమ్ ఏం మాట్లాడుకుంటారంటే బయట కంటెస్టెంట్స్ అంతా వచ్చి ఈ సీత వీళ్ళందరూ వచ్చి నామినేషన్ ఏసుకొని ఎళ్ళినప్పుడు అదేంట్రా వాళ్ళు రాత్రి కొట్టుకొని ఇప్పుడు కలిసిపోయారని తేజ అంటే ఈ అబ్బాయి అంటాడు, "ఏమోరా ఎవరు వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు గేమ్ కోసం వాడుకుంటున్నారేమో ఇదంతా డ్రామా ఏమో" అన్నట్టుగా అంటాడు. అసలు ఎంత చీప్‌గా గౌతమ్ ఎలా మాట్లాడతాడా అని నాకనిపించింది. నాకు తేజ మాట్లాడాలంటే ఓకే. బట్ గౌతమ్ కూడా ఇలా మాట్లాడగలడా చీప్‌గా అనిపించిందనమాట ఆ రోజు. బాబోయ్! వీడియో లెంత్ అయింది ఆల్రెడీ 30 మినిట్స్ అయిపోయింది. ఇంక నేను పాజిటివ్స్ ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు ఎండ్ చేయాలి ఈ వీడియోని? సో, ఇంకొక నెగెటివ్ చెప్పేస్తా అంతే. ఆ నెక్స్ట్ నామినేషన్స్ రీసెంట్‌గా జరిగిన నామినేషన్‌లో కూడా నబీల్‌తో ఒక మాట అంటాడు. ఏంటి "నువ్వు జెన్యూన్ కాదు" అనేసి. అసలు ఎంత పెద్ద వర్డ్ అదంటే ఏంటి నబీల్‌ని ఒక ఫేక్ పర్సన్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నావా? ఏమంటాడు "నేను ఎవ్వరి దగ్గర నుంచి ఏ హెల్ప్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చెయ్యను. నాకు కావాలంటే హెల్ప్ చేస్తాను" అంటాడు. మళ్ళీ ఆ అబ్బాయి నబీల్‌ని ఏమంటాడు "నేను నీకు హెల్ప్ చేసినా కూడా నువ్వు నన్ను నామినేట్ చేసావు" అన్నట్టుగా ఒక పాయింట్ అంటాడు. అంటే హెల్ప్ చేస్తే నామినేట్ చేయకూడదా? నువ్వు చెప్పిన పాయింట్‌కే నువ్వు కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నావా? సో, మళ్ళీ నిజంగా అది నాకు చాలా అనిపించింది. తనేమో అనాల్సినయన్నీ తనని అనేస్తాడు. వేరే వాళ్ళని మాత్రం ఇప్పుడు ప్రేరణని ఏమంటాడు, "ప్రేరణ నువ్వెలా నా గురించి ఒక మార్క్ ఏస్తున్నావు, బ్యాడ్ మార్క్ నన్ను అలా పోర్ట్రే చేస్తున్నావు, పోర్ట్రే చేయొద్దు" అంటాడు. ఈ అబ్బాయి మాత్రం ఎవరిని ఏదైనా పోర్ట్రే చేస్తూ ఉంటాడనమాట. చాలా బాగా పోర్ట్రే చేయగలడు. గౌతమ్ అది పాజిటివ్, నెగెటివ్ 2 టాలెంట్లు. తను చెప్పాలనుకున్నది ఆడియన్స్‌కి చాలా బాగా చెప్పగలడు. తనకేదైనా పాయింట్‌లో నామినేషన్ వస్తే ఆ ఒరిజినల్ పాయింట్ తీసేసి ఎక్కడెక్కడో తిప్పేసి ఏవేవో తెచ్చేసి అసలు పాయింట్‌ని వదిలేసి అవతల వాళ్ళది బ్యాడ్ అని ప్రూవ్ చేస్తాడనమాట. చాలా టాలెంట్ ఉంది. అది పాజిటివ్ 2 నెగెటివ్ అనమాట. ఆ పాయింట్ నిజంగా చెప్పాలంటే గౌతమ్‌కి. సో, అట్లా ఓవరాల్‌గా తనకు అడ్డొచ్చిన వాళ్ళని ఎవరినైనా సరే తన గేమ్‌లో తను సెల్ఫిష్‌గా ఎవ్వరికీ తననొక్కళ్ళని కూడా ఫ్రెండ్ అనుకోలేదు. తన గేమ్ మొత్తంలో ఎవ్వరికీ తను హెల్ప్ చేయలేదు. ఏ రకమైన హెల్ప్ చేయలేదు. తను హెల్ప్ చేశాడంటే మిగిలిన టాస్క్‌లో తను అక్కడ గేమ్‌లో ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళకి హెల్ప్ చేయాలి కదా! గ్రూప్ గేమ్‌లో కాబట్టి చేశాడు. అంతేగాని వాంటెడ్‌గా వాళ్ళకి హెల్ప్ చేయాలని తను ఎవ్వరికీ చేయలే. ప్రేరణకి హెల్ప్ చేసినా, రోహిణికి హెల్ప్ చేసినా తనకి ఇంకేదో ఒక ఆప్షన్ తను ఎవరో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి చేసుకున్నాడు. అంతేగాని తను వాంటెడ్‌లీ ఎవరికో ఏదో ఫ్రెండ్‌షిప్ లాగో ఏదో చేశాడు అంటే అస్సలు లేదు. తను త్రూ ఔట్ ద గేమ్ తను ఒక స్ట్రాటజీతో వచ్చాడు. బయట చూసాడు. మణికంఠకి సింపతి ఎలా వచ్చిందో తనకు అర్థమైంది. అదే స్ట్రాటజీ తను యూజ్ చేశాడు. నాకు అనిపిస్తది ఒక్కొక్కసారి యష్మి ఒకవేళ నిఖిల్ విషయం చెప్పకుండా ఉంటే కూడా తను యష్మితో గొడవ పడేవాడేమో. తన స్ట్రాటజీ ప్రకారం తనతో కొన్ని రోజులు క్లోజ్‌గా ఉండి గొడవ పడి మళ్ళీ సేమ్ సిట్యుయేషన్ క్రియేట్ చేసేవాడేమో అని నాకు అనిపిస్తది అప్పుడప్పుడు. ఎందుకంటే ఇంత స్ట్రాటజీలు ఉన్నాయి ఈ అబ్బాయి దగ్గర అనిపిస్తదనమాట. ఎందుకంటే ప్రేరణతో అదే చేశాడు. ప్రేరణని కావాలని అక్క అన్నాడు.
ఒక ఫ్రెండ్ బాండ్, ఒక మంచి బాండ్ ఉందన్నాడు. ప్రతి చిన్న విషయానికి రెచ్చగొట్టి ఒక గొడవ చేసి ఆ అమ్మాయిని చాలా బ్యాడ్ చేశాడు ఆ కెప్టెన్ ఉన్న వీక్‌లో. సో, ఓవరాల్‌గా ఇవన్నీ నాకు ప్రాబబ్లీ అవి స్ట్రాటజీస్ ఆ అబ్బాయికి. కానీ తను సక్సెస్ అయ్యాడు తన స్ట్రాటజీస్‌లో. బట్ ఇదొక రియాలిటీ షో. తన రియల్ ఏంటి? అసలు తన రియల్ పర్సనాలిటీ ఏంటన్నది అసలెక్కడా కనిపించలా నాకు. అదే ప్రాబ్లమ్. అదే బిగ్గెస్ట్ నెగెటివ్ గౌతమ్‌ది. తను హ్యాపీగా ఉంటే ఎలా ఉంటాడు? తను నిజంగా ఒకళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేస్తే ఎలా ఉంటుంది ఆ ఫ్రెండ్‌షిప్? ఆ ఫ్రెండ్‌షిప్‌లో తను ఎంత దూరం వెళ్ళగలగడు? ఏదైనా త్యాగం అంటే సాక్రిఫైస్ చేయాలొస్తే ఏదో కంటెంటరో ఏదో ఒకటి ఫ్రెండ్ కోసం చేయగలడా? లేదా తనకు కోపమొస్తే ఎలా ఉంటుంది? నిజంగా ఒక జెన్యూన్ ఫ్రెండ్‌తో కోపమొస్తే ఎలా ఉంటుంది? తనకి సంతోషమొస్తే ఎలా ఉంటుంది? అసలు ఈ ఎమోషన్స్ ఏవి లేవు. అన్నీ ఆర్టిఫిషియల్ ఎమోషన్స్. ఒకే ఎమోషన్ సోలో, సోలో, సోలో అంతే. నిజంగా తన ఫ్రెండ్‌తో ఎలా ఉంటాడు? ఎవరైనా బాధల్ని షేర్ చేసుకుంటాడా? ఎట్లా ఉంటాడు? ఏంటి? తన రియల్ పర్సనాలిటీ ఏంటి అన్నది అస్సలు చూపియలే. ఒక ఫస్ట్ 2 వీక్స్ కొంచెం తను నాకు జెన్యూన్‌గా అనిపించాడు. ఆఫ్టర్ థట్ ఆఫ్టర్ ఎలిమినేషన్ కంప్లీట్‌లీ చేంజ్డ్ పర్సన్. అసలు తన రియల్ పర్సనాలిటీ ఏంటో ఈ గేమ్‌లో నాకు అర్థం కాలేదు. అదే బిగ్గెస్ట్ నెగెటివ్ నాకు అనిపించింది గౌతమ్‌లో. పాజిటివ్స్ చెప్పాలంటే గౌతమ్‌లో క్లారిటీ ఆఫ్ థాట్ చాలా బావుంటుంది. ఏ టాస్క్ జరిగేటప్పుడైనా తను టాస్క్‌ని ప్రాపర్‌గా అండర్‌స్టాండ్ చేసుకుంటాడు. సంచాలక్ దగ్గర రూల్స్ తెలుసుకుంటాడు. కరెక్ట్‌గా ఆడతాడు. నిజంగా అది క్లారిటీ అంటే ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తాడు. అది నాకు చాలా నచ్చుతది. అలాగే ఏదైనా డిస్కషన్ జరుగుతున్నప్పుడు తను ఒక ఒపీనియన్ ఒక స్టాండ్ తీసుకోగలడు. తను ఎవరికి తీసుకోవాలన్నా ఒక స్టాండ్ తీసుకోగలడు. ఒక వాలిడ్ పాయింట్ చెప్పగలడు. అంటే ఇప్పుడు ఒక 'నాగార్జున' గారు అడిగినా గాని వీకెండ్‌లో ఒక పాయింట్ చెప్పగలడు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 'రోహిణికి విష్ణుప్రియకి' గొడవైంది కదా! దాంట్లో ఒక స్టాండ్ తీసుకోమంటే చాలా బాగా చెప్పాడు. ఆ రోజు విష్ణుప్రియ తన పర్సనల్, తన ఇష్టం, తన లైఫ్ అనేసి కాపోతే ఆ ప్లానింగ్ అనేవాడు, క్యారెక్టర్ అనేవాడు అది రాంగ్ అని ఎంత బాగా చెప్పాడు. అంటే తనకొక క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది. అది చాలా బాగా చెప్పగలడు. నిజంగా అది మాత్రం నాకు గౌతమ్‌లో నచ్చుతది. టాకింగ్ స్కిల్స్ కూడా అంటే ఇప్పుడు నామినేషన్‌లో ఏదో జస్ట్ లైక్ దట్ నామినేట్ చేయడు. ఒక వాలిడ్ పాయింట్ తీసుకుంటాడు. ఆ పాయింట్‌ని అవతల వాళ్ళని లాక్ చేస్తాడు. వాళ్ళు మాట్లాడనివ్వలేని విధంగా ఆ పాయింట్ చేస్తాడు. ఒకవేళ వాళ్ళ దగ్గర లాజిక్ ఉందనుకో పాయింట్‌ని తిప్పేస్తాడు. వేరే చోటకెళ్ళిపోతాడు. అసలు ఒరిజినల్ పాయింట్‌ని తీసేస్తాడు. ఇంకెక్కడికో టాపిక్‌ని డైవర్ట్ చేస్తాడు. మాట్లాడతాడు. తను ఫెయిల్ అయింది 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఎప్పుడంటే మొన్న నిఖిల్‌తో నామినేషన్‌లో తను సరిగ్గా చేయలేకపోయాడు. ఆ తర్వాత నబీల్‌తోనో, ప్రేరణతోనో ఒకసారి సరిగ్గా చెప్పాడు. ఆ 2 సార్లు తప్ప మిగిలిన సార్లు తను బానే వీలైనంత తను బానే అవతల వాళ్ళని లాజిక్‌తో కట్టిపడేసేయగలడనమాట. నాకు అది కూడా నచ్చుతది. ఒకటి క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది. ఒకటి తను చెప్పాలనుకున్నది అది కరెక్ట్ కాకపోయినా కూడా అవతల వాళ్ళకి కన్విన్సింగ్‌గా, కరెక్ట్‌గా అనిపించేలాగా పోర్ట్రే చేస్తాడనమాట. అది నిజంగా సూపర్ టాలెంట్. ఈరోజు గౌతమ్ ఈ స్టేజ్‌లో ఇంత పాపులర్‌గా ఉన్నాడంటే నిజం ఆ నామినేషన్స్ వల్లే తనంత పేరొచ్చింది. పైగా ధైర్యంగా ఉంటాడు. ఇప్పుడు చూస్తే మీరు వచ్చిన వైల్డ్ కార్డ్స్ అంతా అందరు కాదులే అవినాష్, రోహిణి వీళ్ళంతా పృథ్వీని చూస్తే గేమ్‌లో భయపడ్డం అలా జరిగేది. అబ్బాయి అలా కాదు గౌతమ్ ఎవరు స్ట్రాంగ్ ఉంటే వాళ్ళతోనే నేను ఢీ కొడతా అంటాడు. నిజంగా నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఒక ఎలిమినేట్ అయిపోయిన క్యాండిడేట్ ఎలిమినేట్ అయిపోతే చూడండి మీ మెంటల్ స్టేట్ ఎలా ఉంటుందో, ఆ రోజు నైట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అంటే అరే ఏంట్రా నేను ఎలిమినేట్ అయిపోయానా? ఇంకా ఇక్కడ నాకు జనాలు రిజెక్ట్ చేశారా అన్న ఫీలింగే మిమ్మల్ని మెంటల్‌గా ఎంతో చంపేస్తది. ఇంక నెక్స్ట్ మీరు గేమ్‌లో ఫోకస్ చేయలేరు. అలాంటిది ఎలిమినేట్ అయిపోయిన ఒక కంటెస్టెంట్ తన గేమ్‌ను మొత్తాన్ని టర్న్ చేశాడంటే ఎంత ఆలోచించుండాలి. ఎంత తనకొచ్చిన ప్రతి ఛాలెంజ్‌ని ఎంత ఆపర్చునిటీగా మార్చుకో ఉండాలో, ఆ దారిలో వచ్చిన ప్రతి పాయింట్‌ని వాళ్ళ అన్నయ్య వచ్చే వరకు తనకు తెలీదు తన గేమ్ ఎలా ఉందో. అప్పటిదాకా తను ఎన్ని స్ట్రాటజీలు యూజ్ చేశాడో నాకు నిజంగా గౌతమ్ స్ట్రాటజీస్ కొన్ని భలే నచ్చినియి. నేను చెప్తా చూడండి. స్టార్టింగ్‌లో తను రోహిణికి సపోర్ట్ చేయలా. కెప్టెన్సీ అయ్యే టాస్క్‌లో ఎందుకు చేయలేదు చెప్పండి? అలాగే స్టార్టింగ్ అంటే అదే కొంచెం కొన్ని వీక్స్‌లో పేరెంట్స్ రాని వరకు. తేజ ఎగ్ ఎందుకు పడేసాడు చెప్పండి పాముకి? అలాగే యష్మికి ఎందుకు సపోర్ట్ చేయలేదు చెప్పండి? ఆ ఇసుక మూటల టాస్క్‌లో. ఎందుకంటే ఆ అబ్బాయికి తెలుసు వీళ్ళు ముగ్గురు ఉన్న వాళ్ళలో వీక్ క్యాండిడేట్స్. ఒకవేళ వీళ్ళ ముగ్గురులో ఎవరైనా మెగా చీఫ్ అయితే వీళ్ళు నామినేషన్ రాకపోతే నాకు ప్రాబ్లమ్ అయితది అనేసి. రోహిణికి ఆ అబ్బాయి అందుకే సపోర్ట్ చేయడు. ఆ వీక్ రోహిణికి తను సపోర్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ చేయడు. ఆ వీక్ తను ప్రేరణకే చేస్తాడు. ఎందుకంటే ఆ వీక్ పృథ్వీకి కూడా తను గెలవడం ఇష్టం లేదు. పృథ్వీ గెలవడం ఇష్టం లేదు. ఆ మూటలు ఏవైతే ఉండిసే ప్రేరణ సంచాలక్ అయితది గదా! తన లాజిక్ చూడండి. రోహిణి వీక్ క్యాండిడేట్ అస్సలు నామినేషన్‌లోకి రాలేదు. యష్మి, పృథ్వీ ఆల్రెడీ వీళ్ళు ఎంటర్ అయ్యేసరికి వీళ్ళిద్దరే డౌన్‌లో ఉన్నారు. సో, వాళ్ళిద్దరూ నామినేషన్‌లో ఉండాలి. అందుకోసం వాళ్ళ ముగ్గురికి హెల్ప్ చేయడు తను. రోహిణి అడిగినా హెల్ప్ చేయడు. ప్రేరణకి చేస్తాడు.
పృథ్వీకి హెల్ప్ చేయడు. వీళ్ళు ముగ్గురు నామినేషన్‌లో ఉండాలని కోరుకున్నాడు. హెల్ప్ చేయలేదు. అలాగే తేజ ఎగ్ గూడా ఎందుకు పడేసాడంటే, తేజ కూడా నెక్స్ట్ వీక్ ఉండి ఒక ఎవిక్షన్ షీల్డ్ తేజకొచ్చే బదులు తేజ నామినేషన్‌లో ఉంటే అది తనకి హెల్ప్ అవుతుంది. ఓవరాల్‌గా తను సేవ్ అవ్వాలి ఫస్ట్. తన ఓటింగ్ ఎలా ఉందో తనకప్పటికి తెలీదు. ఏమన్నా నెగెటివ్‌గా ఎళ్ళిందా? అంతకుముందు గొడవలు జరిగినవి నిఖిల్‌తో తను ఏదో బీప్ వర్డ్ అన్నారని అందరూ అంటున్నారు. తనకు తెలీదు కదా! సో, చాలా స్ట్రాటజీ ఎప్పుడైతే తనకి ఓటింగ్ చాలా టాప్‌లో ఉంది. నామినేషన్స్ భయపడొద్దు అని వాళ్ళ అన్నయ్య చెప్పాడో, ఆ నెక్స్ట్ వీక్ రోహిణికి తను హెల్ప్ చేశాడు. రోహిణి మెగా చీఫ్ అవ్వడానికి. మరి ముందెందుకు చేయలేదు? ఆ నెక్స్ట్ వీకే తను యష్మికి కూడా హెల్ప్ చేశాడు. ఆ నెక్స్ట్ వీక్ సేమ్ వీక్ చూడండి వాళ్ళ ముగ్గురికి హెల్ప్ చేశాడు. తేజకి హెల్ప్ చేశాడు. యష్మికి హెల్ప్ చేశాడు. రోహిణికి హెల్ప్ చేశాడు తను. ఎందుకంటే ఇప్పుడు తన ఓటింగ్ టాప్‌లో ఉంది. వీళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళు నామినేషన్‌లో ఉన్నా లేకపోయినా తనకేం ఫరక్ పడదు. తను ఎలాగూ సేవ్ అవుతాడనేసి ఆ వీక్ వాళ్ళ ముగ్గురికి హెల్ప్ చేశాడు. ఇంకో స్ట్రాంగ్ పాయింట్ తన గేమ్స్ చాలా బాగా ఆడతాడు. తినకు కూడా విన్నింగ్ రేషియో గేమ్స్‌లో తక్కువే. లైక్ విష్ణుప్రియ లాగా. కానీ తన గేమ్‌లో చాలా ఎఫర్ట్ పెడతాడు. అసలు ఈ వీక్ చూడండి ఆ కేక్ స్లైసింగ్ ఆ శాండ్ కేక్ స్లైసింగ్ ఎంత ఇంట్రెస్టింగ్‌గా మార్చాడో ఆ గేమ్‌ని. అంటే లాస్ట్‌లో ఇంక 8 ఎక్కడ పడిపోతదో అన్న టైంలో కూడా పెద్ద పెద్ద స్లైసులు కట్ చేశాడు. నిజంగా అది బాగా అనిపించింది. అలాగే ఒకసారి నబీల్‌తో ఒక టఫ్ ఫైట్ ఇస్తాడు ఒక గేమ్‌లో. ఆ వీక్ అదే ప్రేరణ మెగా చీఫ్ అయిన వీక్. ఆ టాస్క్ కావచ్చు. నిన్న నిఖిల్‌తో కూడా ఒక టఫ్ ఫైట్ ఇచ్చాడు. ఆ రంగు పడుద్దు టాస్క్‌లో కావచ్చు. ఇంకా టీ షర్ట్ చింపే టాస్క్‌లో కానీ బానే టాస్క్స్ అన్నీ చాలా అంటే చాలా బాగా ఆడతాడు. బట్ తనకు కూడా విన్నింగ్ రేషియో చాలా తక్కువనమాట. బట్ ఎఫర్ట్స్ అయితే చాలా 100%, 200% ఎఫర్ట్స్ అయితే తను ఫుల్ ఇస్తాడనమాట. నిజంగా నాకు అది కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ అనిపిస్తది. గౌతమ్ ఎవరున్నారు, అపోనెంట్ ఎవరున్నారు అనేసి అట్లా అనుకోడు. గౌతమ్ మెంటల్‌గా చాలా స్ట్రాంగ్ అనమాట. ఇన్ని రోజులు హౌస్‌లో ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేయకుండా అంటే ఒక ట్రూ ఫ్రెండ్‌షిప్ చేయకుండా తనలో ఉన్న ఫీలింగ్స్ ఎవ్వరికీ చెప్పకుండా తన గేమ్ ఆడుతున్నాడంటే మెంటల్‌గా చాలా స్ట్రాంగ్ ఉండాలి ఆ హౌస్‌లో. నిజంగా మెంటల్‌గా, ఫిజికల్‌గా 2 రకాలుగా గౌతమ్ చాలా స్ట్రాంగు. ఇంకోటి నాకు గౌతమ్‌లో నచ్చేదేంటంటే, తన సెల్ఫ్ రెస్పెక్ట్ మెయింటైన్ చేస్తాడు. అంటే ఇప్పుడు అవతల వాళ్ళతో జోక్స్ ఏస్తే, తిరిగి మన మీద వాళ్ళు జోక్స్ ఏస్తారు. మన పరువు మనం పోగొట్టుకోవాల్సొస్తది. సో, ఆ విషయంలో ఆ హౌస్‌లో ఆ అబ్బాయి మీద జోకులేయడానికి అవినాష్ కానీ, రోహిణి గానీ ఆలోచిస్తారు. ఎందుకంటే, ఆ అబ్బాయి వాళ్ళకంత స్పేస్ ఇవ్వడు. వాళ్ళ మీద జోకులేయడు. సో, వాళ్ళకి తిరిగి ఆ అబ్బాయి మీద జోకులేసే అంత స్పేస్ వాళ్ళకి లేదనమాట. సో, ఆ డిస్టెన్స్ కొంచెం మెయింటైన్ చేస్తాడు. నాకది నచ్చుతది. ఎందుకంటే, మీరు అబ్జర్వ్ చేస్తే అవినాష్, రోహిణి అందరి మీద జోకులేసేస్తా ఉంటారు. అంటే గ్రాంటెడ్‌గా అసలు వేయకూడదు కానీ వేస్తుంటారు. బట్ ఈ అబ్బాయి అయితే ఆ స్పేస్ మెయింటైన్ చేశాడు. అందరి దగ్గర మెయింటైన్ చేశాడు. నాకది మంచిగా అనిపించిందనమాట. అది వన్ ఆఫ్ ద క్వాలిటీ. ఎందుకు మనము అందరి మీద జోకులేసి తిరిగి మన మీద ఏపిచ్చుకోకూడదు. అది నాకు నచ్చింది గౌతమ్‌లో. అలాగే తనకి డాన్స్ సరిగ్గా రాదు. అయినా గూడా తను దాన్ని ఒక షై లాగా అట్లా ఫీల్ అవ్వకుండా తను డాన్స్ ఎప్పుడు ఛాన్స్ వచ్చినా 'నాగార్జున' గారి దగ్గర గాని, ఎక్కడైనా సరే తనకు రాకపోయినా తను ట్రై చేస్తుంటాడు. కామ్‌గా అయితే ఉండడు. ఏదో తనకొచ్చిన డాన్స్ వేస్తూనే ఉంటాడు. నాకు అది గూడా నచ్చుతది. ఎందుకంటే కొంతమంది డాన్స్ రాలేదనుకోండి, ఇప్పుడు 'పృథ్వీ' ఉన్నాడు వెయ్యడు. ఎందుకంటే మనకు రాదు గదా! వేస్తే బావుండదు గదా! చూడ్డానికన్న ఫీలింగ్‌లో ఉంటారు. అలాంటి ఫీలింగ్స్ లేవు. ఇంకా అవినాష్ వాళ్ళు ఎప్పుడు ఫన్ టాస్క్ అన్నా గానీ, ఆ ఫన్ టాస్క్‌లో పోయి ఇన్వాల్వ్ అయిపోయి తను వాలంటీర్‌గా తను ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తాడు. అది గూడా నాకు గౌతమ్‌లో బాగా నచ్చుతదనమాట. కామ్‌గా కూర్చోడు ఐడియల్‌గా. తనే వెళ్లి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసుకొని, తనే ఆ టాస్క్‌లో ఇన్వాల్వ్ అయిపోయి, ఆ ఫన్ టాస్క్‌లో తను పార్టిసిపేట్ చేస్తాడు. అది గూడా నాకు మంచిగా అనిపిస్తది. ఇంకా హౌస్‌లో ఫస్ట్ వీక్ కెప్టెన్ అయినప్పుడు వుమెన్స్ వీక్ అని పెట్టాడు గదా! నాకు అది మంచిగా అనిపిచ్చింది. ఎందుకంటే, ఆ వీక్ అంతా అందరు ఆ హౌస్‌లో ఉన్న విమెన్ అందరికీ రెస్ట్ అనమాట. అదేమి చిన్న పని గాదు గదా! అది కొంచెం బానే అనిపిచ్చిందనమాట నాకు. అది గూడా గౌతమ్‌లో సో, మిగిలిన వైల్డ్ కార్డ్స్‌లాగా కాకుండా తను లోపలికి ఎంటర్ అయ్యే ముందే గేమ్‌ని బాగా అనాలిసిస్ చేసి, ఎవరి గేమ్ ఏంటి, ఎవరి స్ట్రాటజీలు ఎలా ఉన్నాయని బాగా అర్థం చేసుకొని ఎంటర్ అయ్యాడు. అది ఫస్ట్ మనం ఏదైనా ఒక పని మీద ఎళ్తే దాని మీద మనం హోంవర్క్ చేయాలి. ఆ హోంవర్క్ ప్రాపర్‌గా చేశాడు. తను వచ్చిన టాస్క్ కంప్లీట్‌గా చూడండి ప్రేరణతో ఫ్రెండ్‌షిప్ చేశాడు. ప్రేరణ స్ట్రాంగ్ కంటెస్టెంట్ వచ్చినప్పుడు తనతో ఫ్రెండ్‌షిప్ చేశాడు. అలాగే మణికంఠకి సపోర్ట్ తీసుకున్నాడు. రాగానే మణికంఠకి సపోర్ట్ చేశాడు. ఎందుకంటే తన గేమ్, తన ప్లాన్ తనకుంది. సో, మణికంఠకి సపోర్ట్ చేశాడు. మళ్ళీ యష్మితో ఫ్రెండ్‌షిప్ చేశాడు. యష్మితో గొడవ పడ్డాడు. యష్మితో గొడవ పడే ఇంత టాప్ ఎళ్ళాడు నిజంగా చెప్పాలంటే. నిఖిల్‌తో ఆపర్చునిటీ కోసం, గొడవ కోసం ఆపర్చునిటీ చూస్తా ఉన్నాడు. వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్‌గా యూజ్ చేశాడు. అలాగే పృథ్వీతో నామినేషన్ కావచ్చు, ప్రేరణని కావాలని ఇరికిచ్చిన వాటెవర్ ఇట్ ఈస్ అది తన స్ట్రాటజీ. తను చేసి తన గేమ్‌లో ఈరోజు ఇక్కడి దాకా వచ్చాడంటే ఇట్స్ నాట్ ఈజీ జర్నీ. నిజంగా ఫినామినల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకసారి ఎలిమినేట్ అయిపోతే అది మెంటల్‌గా మనల్ని ఎంత స్ట్రైక్ చేస్తదంటే అంత స్ట్రైక్ చేస్తది. మన కాన్ఫిడెన్స్ అంతా పోతది. బట్ అయినా గూడా బయట గేమ్ ఎలా పోతుందో, ఏం జరుగుతుందో గూడా తెలీదు. వాళ్ళ అన్నయ్య హౌస్‌లోకి వచ్చే వరకు. అప్పటి వరకు
తనలో ధైర్యాన్ని, డిటర్మినేషన్‌ని అన్నీ అలాగే ఉంచుకొని తను ట్రై చేస్తూ ఉన్నాడు చూడండి. దాన్ని పర్సిస్టెన్స్ అంటారో ఏమంటారు? కీప్ ఆన్ ట్రై చేసేదాన్ని. నిజంగా సూపర్ అంటే సూపర్. గౌతమ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్దాము. సో, గౌతమ్ చాలామంది వైల్డ్ కార్డ్స్‌కి నిజంగా ట్రూలీ ఇన్‌స్పిరేషన్ అని చెప్పొచ్చు. నిజంగా ఆ విషయంలో చాలా అంటే చాలా గ్రేట్. సో, మనం గౌతమ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్దాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్